ఎస్. ఓకే, ఫైన్. సో ఇక్కడ మనం అందరము కూడా అజ్యూర్ డేటా ఇంజనీర్ ఆర్ అజ్యూర్ బిఐ ఆర్ అజ్యూర్ ఆర్కిటెక్ట్ ఆర్ అజ్యూర్ క్లౌడ్ ఇంజనీర్ ఎలా అయినా చెప్పుకోవచ్చండి. దీని గురించి మనము ఈరోజు డెమో సెషన్ జాయిన్ అయ్యాము. సో ఫైన్, నో ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీవన్ నో ప్రాబ్లం అండి, భయపడాల్సిన పని ఏమి లేదు. ఫ్రీగా మాట్లాడండి, ఎటువంటి డౌట్స్ ఉన్నా ఫ్రీగా మాట్లాడండి. ఎవరికైనా అసలు క్లౌడ్ మీద ఐడియా ఉందా లేదా ఐడియా లేకుండా జాయిన్ అయ్యారు ఇక్కడ? వాట్ ఈస్ ఐ మీన్, నేను క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అని అడగట్లేదు. అట్లీస్ట్ ఒక ఐడియా ఉందా లేదా? ఫ్రీగా మాట్లాడండి, భయపడాల్సిన పని ఏమి లేదు. సార్ వాయిస్ వస్తుందా నాది? ఉందండి. AWS మీద Azure అయితే లేదు. వాయిస్ క్లారిటీ లేదు. బ్రేకింగ్ వస్తుంది. నా వాయిస్ క్లారిటీ ఉందా మోహన్ గారు? మీ వాయిస్ క్లారిటీగా ఉంది. ఓకేనండి, మీ వాయిస్ క్లారిటీ రావట్లేదు. మీకు కూడా అలాగే వస్తుందా బ్రేకింగ్ అతని వాయిస్? యా మహేష్ కదా మాట్లాడాను. యా ఫైన్, నో ప్రాబ్లం అండి. సో మన కంటెంట్ ఏంటంటే, మన కోర్స్ కంటెంట్ ఏంటంటే అజ్యూర్ బిఐ అండి. బిఐ మీన్స్ బిజినెస్ ఇంటెలిజెన్స్. అజ్యూర్ అనేది క్లౌడ్ కంప్యూటింగ్, మైక్రోసాఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్న క్లౌడ్ కంప్యూటింగ్. సో దానికి సంబంధించి డేటా ఇంజనీర్ కోర్స్ ఇది. సో దీన్ని ఎలా అయినా మనం కాల్ చేయొచ్చు. ఐ మీన్ బిఐ ఆర్ అజ్యూర్ డేటా ఇంజనీర్ ఆర్ క్లౌడ్ ఇంజనీర్, అజ్యూర్ ఆర్కిటెక్ట్, ఎలా అయినా మనం కాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ DP200 ఆర్ DP201 అని మెన్షన్ చేసాం. ఏంటంటే మీరు సర్టిఫికేషన్, మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ కి మనం ఎగ్జామ్ కి మనం అటెండ్ అవ్వాలనుకుంటే ఈ రెండింటికి మనం ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరు అటెండ్ అవ్వచ్చు సర్టిఫికేషన్ ఎగ్జామ్ కి. DP200 ఆర్ DP201 అజ్యూర్ క్లౌడ్ ఇంజనీర్ ఎగ్జామ్స్ కు సంబంధించిన సర్టిఫికేషన్స్ అవి. సో అందుకని నేను క్లియర్ గా మెన్షన్ చేశాను కంటెంట్ లో, BIR డేటా ఇంజనీర్ ఆర్ క్లౌడ్ ఇంజనీర్ DP200 ఆర్ DP201. సో ఇది మన కంటెంట్. ఈ కంటెంట్కి వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ పార్ట్ మనం ఇంట్రడక్షన్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ చెప్పుకుంటామండి. అజ్యూర్ అనేది తర్వాత, అజ్యూర్ ఆర్ AWS ఆర్ GCP ఆర్ అలీబాబా ఆర్ IBM ఆర్ ఒరాకిల్, వాట్ ఎవర్, అది తరువాత. దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే చెప్పుకుంటాం. సో ఆ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఒక ఐడియా వచ్చిన తర్వాత అప్పుడు మనం అజ్యూర్లోకి ఎంటర్ అవుతాం. సో ఇంట్రడక్షన్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్, ఎందుకంటే అజ్యూర్ను మైక్రోసాఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నాడు కాబట్టి. సో ఫస్ట్ కంటెంట్ ఇది, ఫస్ట్ టాపిక్. సో ఈ టాపిక్ ఒక్కటి మీరు కంప్లీట్ చేశారంటే సక్సెస్ఫుల్గా ఈ టాపిక్ ఒకటి, మీరు డైరెక్ట్గా అజ్యూర్ ఫండమెంటల్ సర్టిఫికేషన్కి ఎగ్జామ్కి అటెండ్ అవ్వచ్చు మీరు. జస్ట్ ఇది ఒక్క టాపికేనండి. దీంట్లో మనకు 10 చాప్టర్స్ ఉంటాయి. సో ఈ చాప్టర్స్ వైడ్గా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఒక్కటి కంప్లీట్ అయినా సరే మీరు ఈజీగా అజ్యూర్ ఫండమెంటల్స్ ఎగ్జామ్కి సర్టిఫికేషన్కి మీరు జాయిన్ అవ్వచ్చు. సో నెక్స్ట్ ఒక ఫండమెంటల్స్ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్టోరేజ్ అకౌంట్ అండి. స్టోరేజ్ మీద మనకు టాపిక్ ఉంటుంది. అంటే స్టోరేజ్ ఎందుకు యూజ్ చేస్తాము, అందులో టైప్స్ ఏంటి, బ్లాబ్, ఫైల్, క్యూస్, టేబుల్స్ ఏంటిది, ఎందుకు, సో స్టోరేజ్ లేకుండా మనం చేయలేమా, సో దీని గురించి ఇక్కడ టాపిక్. మనకు ఇది చాలా ఈజీగా ఉంటుందండి. చాలా చూడడానికి కానీ, నేర్చుకోవడానికి కానీ, వినడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది. కానీ స్టోరేజ్ మీదనే జాబ్స్ మనకు అవుట్ ఆఫ్ 100% క్లౌడ్ అజ్యూర్ క్లౌడ్ కంప్యూటింగ్లో ఓన్లీ స్టోరేజ్ మీదనే మనకు మంచి జాబ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 20% జాబ్స్ ఉంటాయి స్టోరేజ్ మీద. సో గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. వితౌట్ స్టోరేజ్ మనం ఏమీ చేయలేము. ఫైన్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సీక్వెల్ అండి. అజ్యూర్ సీక్వెల్ డేటాబేసెస్. సో అజ్యూర్ సీక్వెల్ డేటాబేసెస్ చెప్పుకునే ముందు మీకు నేను బేసిక్ జనరల్ సీక్వెల్ మీద కూడా మీకు నేను చెప్తాను. ఎందుకంటే జనరల్ సీక్వెల్ ఇన్స్టాలేషన్స్, సీక్వెల్ డేటాబేస్ ఇన్స్టాలేషన్ కానీ, సీక్వెల్ సర్వర్ ఇన్స్టాలేషన్స్ కానీ తెలియకుండా మనం డైరెక్ట్గా అజ్యూర్ సీక్వెల్కి వెళ్ళినా అర్థం కాదు. సో దీనికంటే ముందు నేను సీక్వెల్ చెప్పిన తర్వాతనే అజ్యూర్ సీక్వెల్ డేటాబేస్ చెప్తాను. సో ఇందులో కూడా చూడండి, అజ్యూర్ సీక్వెల్ వర్సెస్ సీక్వెల్ సర్వరు, వాటిని కంపేర్ చేసుకుంటూ చెప్తాను మీకు నేను ఇక్కడ. ఈవెన్ మీకు సీక్వెల్ మీద 10 years వర్క్ చేసిన వాళ్ళకు కూడా నేను చెప్పేది ఐడియా ఉండదండి. ఎందుకంటే అంత క్లియర్గా చెప్తాను. అట్ ద సేమ్ టైం మనకు అజ్యూర్ సీక్వెల్ డేటాబేస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్.
చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఐటీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా సీక్వెల్ అనేది మార్కెట్‌లో ఉంది. ప్రెజెంట్ ఇప్పటికి కూడా హాట్ కేక్ ఇది. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డేటా వేర్ హౌస్ అండి. డేటా వేర్ హౌస్‌నే అజ్యూర్ ఏంటంటే సినాప్స్ అనలైటిక్స్‌గా నేమ్ చేంజ్ చేశాడు. సో, కొన్ని ఫీచర్స్ యాడ్ చేసి డేటా వేర్ హౌస్‌ను సినాప్స్ అనలైటిక్స్‌గా వాడు యాడ్ చేశాడు నేము. సో, ఇందులో డేటా వేర్ హౌస్‌ను మనం దేనికైతే యూజ్ చేసుకుంటామో, ఎలా అయితే యూజ్ చేస్తామో సేమ్ అదే విధంగా. బట్ అట్ ద సేమ్ టైము ఒకే విండోలో మనము అన్ని సర్వీసెస్‌కి క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ కనెక్ట్ అయ్యి వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ. సో, అందుకనే సినాప్స్ అనలిటిక్స్ అని చేంజ్ చేశాడు. నెక్స్ట్ టాపిక్ ఇది. వన్స్ ఈ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత మెయిన్ టాపిక్ ఏంటంటే అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ. ప్రతి ఒక్కరు కూడా అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ కోసం ఎదురు చూస్తారు. సో, అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ ప్రెజెంట్ లాస్ట్ 2 ఇయర్స్ మనకి అజ్యూర్ నాట్ ఓన్లీ అజ్యూర్ ఐటీ జాబ్స్ చాలా తక్కువ ఉన్నాయి. కానీ అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ మీద మీరు కావాలంటే అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ జాబ్స్ అని సెర్చ్ చేసుకోండి గూగుల్‌లో. ఎప్పుడు కూడా కాల్స్ ఉంటాయి. 24/7 365 డేస్ కాల్స్ ఉంటాయి దీనికి. అంత ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇందులో ఏం చేయొచ్చు అనేది కూడా నేను చెప్తానండి. ఇప్పుడే చెప్తాను. కంగారొద్దు. జస్ట్ కంటెంట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ. సో, వన్స్ అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ క్లోజ్ అయిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ డేటా లేక్. అజ్యూర్ డేటా లేక్. ఇది కూడా వన్ ఆఫ్ ద స్టోరేజ్ పార్ట్. ఇది కూడా వన్ ఆఫ్ ద స్టోరేజ్ పార్ట్ ఇది కూడా డేటా లేక్. ఇది ఎందుకు అడ్వాన్స్డ్ ఇది. ఎందుకండి అంటే మనకు మార్కెట్‌లో బిగ్ డేటా, హడూపు ఇలా చాలా వచ్చినాయి మనకు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వాటితో మనం కనెక్ట్ అయ్యి చేసుకోవడానికి అజ్యూర్ వాడు అడ్వాన్స్డ్ స్టోరేజ్ రిలీజ్ చేశాడు. దట్ ఈస్ డేటా లేక్. సో, ఇది నెక్స్ట్. వన్స్ అజ్యూర్ డేటా లేక్ కూడా కంప్లీట్ అయిన తర్వాత డేటా బ్రిక్స్ అండి. అజ్యూర్ డేటా బ్రిక్స్. మీకు ఈ కోర్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత డేటా బ్రిక్స్ కావచ్చు, డేటా వేర్ హౌస్ సినాప్స్ అనలైటిక్స్ కావచ్చు, డేటా ఫ్యాక్టరీ కావచ్చు, సీక్వెల్ కావచ్చు. ఈ టాపిక్స్ మీద మిమ్మల్ని స్క్రాప్ 0 నుంచి అడ్వాన్స్‌కి తీసుకెళ్తానండి. ఆ రెస్పాన్సిబిలిటీ నాది. బట్ నేను చెప్పింది చేసినట్లుగా ఫాలో అవ్వండి చాలు. మిమ్మల్ని కన్ఫర్మ్‌గా ఎందుకంటే కొంతమంది జాబ్ గ్యారంటీ కోర్స్ అని చెప్తుంటారు. నేను జాబ్ గ్యారంటీ కోర్స్ చెప్తా. జాబ్ గ్యారంటీ కోర్స్ అంటే ఏంటంటే సబ్జెక్ట్ మీద మిమ్మల్ని ఆ లెవెల్‌కి తీసుకెళ్తా. సబ్జెక్ట్ మీద మిమ్మల్ని అసలు జీరో నాలెడ్జ్ ఏమీ తెలీదు. అక్కడి నుంచి మిమ్మల్ని తీసుకెళ్తా. అందులో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ, డేటా బ్రిక్స్. ఈ డేటా బ్రిక్స్ మీకు ఐడియా ఉంటది కంపల్సరీ. ఎందుకంటే మార్కెట్‌లో అన్ని చూసే వచ్చుంటారు మీరు. లేదా ఆల్రెడీ వర్కింగ్ వాళ్ళు ఉంటారు ఇక్కడ. డేటా బ్రిక్స్ మీద అడుగుతారు కొంతమంది, సార్ పైథాన్ రావాలి గదా! మరి జావా రావాలి గదా! వీటి మీద మరి మాకు నాలెడ్జ్ లేదు సార్ ఎలా అంటే నేను చెప్తా. ఈ డేటా బ్రిక్స్‌కు ఎంత వరకు అవసరమో అంత పైథాన్, పైస్పార్క్ ద్వారానే మనం వర్క్ చేస్తాం ఇక్కడ. సో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో, ఈ డేటా బ్రిక్స్ టాపిక్. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే అండి, మీకు ఓన్లీ క్లౌడ్ కంప్యూటింగ్ కాకుండా డెవోప్స్ మీద కూడా మీకు బేసిక్స్ చెప్తానండి. ఎలా మీరు క్లౌడ్ కంప్యూటింగ్‌ని అజ్యూర్‌ని మనం డెవోప్స్‌లో ఎలా యూజ్ చేసుకుంటాము? ఏంటి అసలు డెవోప్స్ లేకుండా మనం మార్కెట్‌లో ఉండలేమా? క్లౌడ్ కంప్యూటింగ్ లేకుండా ఉండలేమా? వీటిని ఎలా మనము ఇంక్రిమెంట్ చేసుకోవాలి? ఎలా మనం కనెక్ట్ చేసుకోవాలి? అనే దాని మీద కూడా మీకు డెవోప్స్ మీద బేసిక్ నాలెడ్జ్ చెప్పి అప్పుడు మీకు క్లోజ్ చేస్తానండి కంటెంట్. ఇదండి కంటెంట్. ఈ కంటెంట్ మీద మీకు కంటెంట్‌కు సంబంధించి రిగార్డింగ్ కంటెంట్ మీకు ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ కన్‌ఫ్యూజన్ ఉంటే చెప్పండి. ఎనీ ఐడియా ఆర్ కన్‌ఫ్యూజన్ ఏదున్నా చెప్పండి. నో ప్రాబ్లమ్. సో, ఫైన్. నో కన్‌ఫ్యూజన్ కంటెంట్ మీద. ఫైన్. నో ప్రాబ్లమ్ అండి. నేను రిమైనింగ్ మీరు జాబ్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు. ఆల్రెడీ ఐటీ ప్రొఫెషనల్స్ ఉండొచ్చు. లేదంటే ఆహ్, అజ్యూర్ నేర్చుకుందామని ఇంట్రెస్ట్‌తో వచ్చుండొచ్చు. ఎవరైనా కావచ్చు. నేను మళ్ళీ అడుగుతున్నానండి. మనం నేర్చుకునేదే అజ్యూర్ మైక్రోసాఫ్ట్. దట్ మీన్స్ క్లౌడ్ కంప్యూటింగ్. నేను మళ్ళీ అడుగుతున్నా సింపుల్‌గా వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్? వాట్ ఈస్ క్లౌడ్? సార్ భయపడొద్దు. ఫ్రీగా ఉండండి. ఎందుకంటే ఒక ఐటీ కంపెనీలో మనం సైలెంట్‌గా కూర్చుంటే మనకవ్వదు. మనకు తెలిసినా తెలియకపోయినా మనం ఎక్స్‌ప్లోర్ అవ్వాల. అప్పుడే మనకు హలో. సో, అందుకనే డెమో సెషన్ నుంచి ఎండ్ క్లాస్ వరకు కూడా మీకు ఇది నేను అలవాటు చేస్తా. సో, ఫ్రీగా మాట్లాడుతూ చెప్పండి.
ఎనీ ఐడియా సార్, క్లౌడ్ కంప్యూటింగ్ భయపడాల్సిన పనేం లేదు. Yeah, guys, please unmute. యా చెప్పండి, నో ప్రాబ్లం, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, నో ప్రాబ్లం. Yeah, cloud computing means services provided by the whoever is the cloud provider. They will provide the services which we can use it for installation and maintaining our application time to time, వెరీ and గుడ్. 100% availability in the net. ఓ సూపర్ అండి, సూపర్, వెరీ గుడ్. ఇంకా ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఇంకా సార్ ఎక్స్ప్లోర్ అవ్వండి ప్లీజ్. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్గా ప్రొవైడ్ చేస్తారు సార్. ఓకే ఫైన్. ఇంకా మీకు తెలిసింది చెప్పండి సార్, భయపడొద్దు, ఫ్రీగా మాట్లాడండి, ఫ్రీగా ఉండండి. చెప్పండి సాయినాథ్ గారు. ప్రీవియస్గా జావా ఎనీ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ అంటేనేమో ప్రతిదీ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి సార్ సిస్టంలో, కొత్తగా కావాలంటే, లేదా కొత్తగా కోడ్ చేసుకోవాలి. ఓకే. అదే దీని క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చేసరికి ఏంటిదంటే మనకి ఆల్రెడీ ప్లాట్ఫామ్ అనేది రెడీగా ఉంటుంది. మనం జస్ట్ లాగిన్ అడ్మిన్ త్రూ క్రియేట్ చేసుకొని, వాళ్ళ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని, మనము వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఒక ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకొని దాన్ని డైరెక్ట్ మనం యూజ్ చేసుకోవచ్చు సార్. దానికి ఎక్కువ టైం పడదు, డిప్లాయ్మెంట్కి ఎక్కువ టైం పడదు. ఎస్, వెరీ గుడ్, సూపర్ అండి. ఇంకా ఇంకా ఎనీ ఐడియా? ఓకే ఫైన్ అండి, నేను చెప్తాను చూడండి. క్లౌడ్ కంప్యూటింగ్ అందరు కరెక్ట్గానే చెప్పారు. బట్ ఏంటంటే అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ వేస్తానండి మీకు. ఒక ఐటీ కంపెనీ, మీరు ఇప్పుడు ఈరోజు కోర్స్ నేర్చుకోవడానికి ఎలా అయితే వచ్చారో, అలానే ఒక ఐటీ కంపెనీ మీకు ఒక మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎక్కడో యూఎస్లోనో, యూకేలోనో, అబ్రాడ్లో ఉండి మీకు ఒక ఆఫర్ ఇచ్చాడు. సాయినాథ్ ఆర్ రావు గారు, మనకు ఒక 1-2 ఇయర్స్ ప్రాజెక్ట్ ఉందండి మన దగ్గర. సో మనకు ఒక 500 సిస్టమ్స్ కావాలి. సో అలాగే మనకు ఒక 20 మెంబర్స్ మ్యాన్ పవర్ కావాలి. సో అరేంజ్ చేసుకోండి, నేను ప్రాజెక్ట్ ఇస్తాను మీకు అని ఒక అతను మీ రిలేటివ్స్ ఎవరో ఒకరు మీకు ఇచ్చాడు, మీకు కూడా మీకు చెప్పేశాడు ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దామని. సో మీరేం చేస్తారు ఇమీడియట్గా? జనరల్గా జరిగేది ఏంటి, మీరేం చేస్తారు? అందరూ వెళ్ళి ఓకే దానికి ఒక ఇల్లు కావాలి, ఒక ప్లేస్ కావాలి, సో ఒక బిల్డింగ్ కావాలి. అలాగే 500 సిస్టమ్స్ మెన్షన్ చేశాడు, 500 సిస్టమ్స్ పర్చేజ్ చేసుకోవాలి. సో అలాగే 20 మ్యాన్ పవర్స్ కావాలన్నాడు, 20 మ్యాన్ పవర్స్ కావాలి. సో అలాగే సార్ 500 సిస్టమ్స్ అన్నారు, 20 మ్యాన్ పవర్ ఏంటంటే మన స్టార్టింగ్లో మనం 500 కావాలి కంపల్సరీ, 20 మెంబర్స్ కావాలి. అలాగే ఆ నెట్వర్కింగ్ సంబంధించింది కావాలి, అలాగే అప్లికేషన్స్ కావాలి. అంటే ఇవన్నీ కూడా మనము పర్చేజ్ చేస్తాం. ఇవన్నీ కూడా మనము మార్కెట్కి వెళ్ళి మనకు కావాల్సిన కాన్ఫిగరేషన్లో మనకు కావాల్సిన సిస్టమ్స్ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్, క్లయింట్ రిక్వైర్మెంట్ మనం అన్ని పర్చేజ్ చేసుకొని తెచ్చుకొని సెటప్ చేసుకుంటాం. చూడండి, నేను చెప్పేది క్లియర్గా వినండి. మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ను మనం మార్కెట్కి వెళ్ళి పర్చేజ్ చేసుకొని తీసుకొని వచ్చి సెటప్ చేసుకుంటాం. సెటప్ చేసుకున్నాక మ్యాన్ పవర్ను ఇంట్రడ్యూస్ చేసుకొని మ్యాన్ పవర్ను హ్యాండ్ ఓవర్ చేస్తాం సిస్టమ్స్ని మ్యాన్ పవర్కి. వన్స్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మ్యాన్ పవర్ కూర్చొని వర్క్ చేస్తారు, రన్నింగ్ అయిపోతుంది. మన ప్రాజెక్ట్ కూడా 2 ఇయర్స్లోనో లేదంటే 1 మంత్ అటో ఇటో ప్రీగా పోస్ట్ మనం దాన్ని హ్యాండ్ ఓవర్ చేసేస్తాం, క్లయింట్కి అయిపోతుంది, ఫినిష్. ఆ ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోయింది. ఇంకా మనకు మళ్ళీ ఒక 6 మంత్స్ వరకు లేదా 1 ఇయర్ వరకు మనకు ప్రాజెక్ట్ లేదు. సో అటువంటప్పుడు మనం పర్చేజ్ చేసిన సిస్టమ్స్ కావచ్చు, మనం తీసుకున్న బిల్డింగ్ రెంట్ కావచ్చు, మనం అనవసరంగా పే చేయాలి. ఆ పర్చేజ్ సిస్టమ్స్ కూడా మనం సెకండ్స్కి సేల్ చేసినా కానీ మనకు అంత అమౌంట్ రాదు. అంటే 2 ఇయర్స్ వర్క్ అయిపోయిన తర్వాత మ్యాన్ పవర్స్ను కూడా మనం రిమూవ్ చేయాలి, పాపం వాళ్ళు రోడ్డు మీద పడతారు. సో ఇవన్నీ కూడా మనం ఓన్గా పర్చేజ్ చేసుకొని, మన బిల్డింగ్ తీసుకొని, సెటప్ చేసుకొని, వర్క్ చేసి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత రిమైనింగ్ అంతా వేస్ట్ అవుతుంది. సో వీడేమంటున్నాడు, ఎవరు? క్లౌడ్ కంప్యూటింగ్, ఐ మీన్ మైక్రోసాఫ్ట్ వాడు కావచ్చు, అమెజాన్ వాడు కావచ్చు, గూగుల్ వాడు కావచ్చు, లేదా IBM వాడు కావచ్చు, ఎవరైనా క్లౌడ్ కంప్యూటింగ్ ఏం చేస్తున్నాడు, ఎందుకు మీరు పర్చేజ్ చేస్తున్నారు, మీకు అవసరం ఏంటి, మీకు కావాల్సింది మేము రెంట్కి ఇస్తాము, మా దగ్గర తీసుకోండి, మీకు ఎటువంటి సిస్టమ్స్ కావాలి, ఏ కాన్ఫిగరేషన్ కావాలి, ఎన్ని సిస్టమ్స్ కావాలి అని ఆ క్లౌడ్ కంప్యూటింగ్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో మైక్రోసాఫ్ట్ ఆర్ అమెజాన్ ఆర్ గూగుల్ వాళ్ళు మనకు రెంట్కి ఇస్తున్నారు మనకు కావాల్సిన సిస్టమ్స్. సో వాళ్ళ దగ్గర మనకు కావాల్సిన పీరియడ్లో, అది 1 అవర్ కావచ్చు, 1 మంత్ కావచ్చు, 1 ఇయర్ కావచ్చు, మనకు కావాల్సిన విధంగా వాళ్ళ దగ్గర కావాల్సిన పర్చేజ్ చేసుకొని మన వర్క్ చేసుకొని రిమైనింగ్ మనం క్లోజ్ చేసుకుంటాం. సో ఇక్కడ
మన ఫ్రెండ్ చెప్పినట్లుగా డిప్లాయ్మెంట్కు త్వరగా టైం అయిపోతుంది. మ్యాన్ పవర్కు మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 500 మ్యాన్ పవర్ కాస్త 100కి వచ్చేస్తుంది. ప్లస్ మనం పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ దాన్ని వేస్ట్ చేసుకోవాల్సిన అవసరము లేదు. అంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ అంతా కూడా మనకు ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి ఇస్తున్నారు, మనం జస్ట్ వాళ్ళకి రెంట్ పే చేస్తున్నాం. దట్స్ ఇట్. దట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్. అంటే ఎక్కడో ఏ సిచ్యువేషన్ ఏ లొకేషన్లోనో మనము వర్చువల్గా సిస్టమ్స్ పర్చేజ్ చేసుకొని మనం లాగిన్ అయ్యి త్రూ బ్రౌజర్ ఇంటర్నెట్ ద్వారా లాగిన్ అయ్యి మనం వర్క్ చేసుకొని మన వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకు మనము రిజిస్ట్రేషన్ కాస్త క్లోజ్ చేసుకుంటే ఆ రెంట్ పే చేస్తాం, రిమైనింగ్ మనం హ్యాపీగా ఉంటాం. సో మళ్ళీ మనం సేల్ చేసుకోవాలా, మనకు ఆ టెన్షన్ ఉండదు. ఇంకా వర్చువల్గా మనము కావలసిన రిక్వైర్మెంట్ను తీసుకోవటమే క్లౌడ్ కంప్యూటింగ్. అది సార్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే. క్లియర్గా చెప్పాలంటే, మీకు పక్కా తెలుగులో చెప్పాలంటే అది క్లౌడ్ కంప్యూటింగ్ అంటే. సో మైక్రోసాఫ్ట్ వాడు అజ్యూర్ అనే పేరు మీద మైక్రోసాఫ్ట్ వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు. అమెజాన్ వెబ్ సర్వీస్ AWS అనే పేరు మీద ప్రొవైడ్ చేస్తున్నాడు. గూగుల్ వాడు GCP గూగుల్ క్లౌడ్ కంప్యూటింగ్ అనే పేరు మీద ప్రొవైడ్ చేస్తున్నాడు. ఈ మూడే మార్కెట్లో మనకు ప్రొవైడింగ్ అండి. రిమైనింగ్ IBM కావచ్చు, అలీబాబా కావచ్చు, లేదంటే అనదర్ వాళ్ళు ఇంటర్నల్గా ఒరాకిల్ కావచ్చు, వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళు యూజ్ చేసుకుంటారు కానీ వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ప్రొవైడ్ చేసేది మార్కెట్లో టాప్ అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్. సో ఇదండి క్లౌడ్ కంప్యూటింగ్ అంటే. సార్ స్టిల్ ఇప్పటికీ మీకు ఏదైనా క్లౌడ్ కంప్యూటింగ్ కన్ఫ్యూజ్ ఉంటే చెప్పండి, మళ్ళీ ఇంకో రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్లియర్గా క్లౌడ్ కంప్యూటింగ్ అంటే అదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం ఇక్కడ ఏంటంటే అజ్యూర్ గురించి, మైక్రోసాఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్న అజ్యూర్ గురించి చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ అజ్యూర్ ఏంటంటే సార్, నేను మీకు చెప్పాను క్లియర్గా. ఏం చెప్పాను మీకు నేను అందుకే సార్ వినండి క్లియర్గా అని చెప్పాను. నేను ఏం చెప్పానంటే, చూడండి సార్, ఇక్కడ సిస్టమ్స్ పర్చేజ్ చేయాలని చెప్పాను ఫస్ట్. ఓకే, సిస్టమ్స్ పర్చేజ్ చేయాలని చెప్పాను. అలాగే సిస్టమ్స్ పర్చేజ్ చేసిన తర్వాత సెటప్ చేయాలని చెప్పాను. ఏం సెటప్? అప్లికేషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇన్స్టాలేషన్స్. అలాగే వర్క్ చేసుకోవడం, వర్క్ చేసుకోవడము చెప్పాను మీకు నేను. అంటే మనం ప్రతిదీ కూడా పార్ట్స్గా మనం డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సిస్టమ్స్ పర్చేజ్ చేసుకోవాలి, వాటిని తీసుకొచ్చిన తర్వాత మనం సెటప్ చేసుకోవాలి, సెటప్ చేసుకున్నాక వర్క్ను స్టార్ట్ చేసుకోవాలి. ఆ వర్క్కు సంబంధించిన రిక్వైర్మెంట్స్ కూడా మనము యాడ్ చేసుకోవాలండి ఇక్కడ. అంటే అప్లికేషన్స్ కూడా మనం ఇక్కడ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. అప్లికేషన్స్ వాట్ ఎవర్ వి నీడ్, వాట్ ఎవర్ వి వాంట్. ఓకే, అక్కడ మనము చేసుకోవాలి. అంటే ఇన్ని సెటప్స్ చేసుకోవాలి. ఈవెన్ మీరు క్లౌడ్లో అయినా సరే ఇవన్నీ చేయాల్సిందే. బట్ ఫిజికల్గా తీసుకున్నప్పుడు ఏంటంటే మనమే వెళ్ళి చేసుకుంటాం. మనకు కావాల్సిన పర్చేజ్ చేసుకొని మనకు కావాల్సింది మాన్యువల్గా మనం చేసుకుంటాం. బట్ క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే సార్, క్లౌడ్ కంప్యూటింగ్లో ఏం జరుగుతుందంటే వీటికి కావాల్సిన సిస్టమ్స్ ఫస్ట్ వన్ కావచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్లో ఫస్ట్ది కావచ్చు, లేదా సెకండ్ సెటప్ కావచ్చు, లేదా థర్డ్ వన్ అప్లికేషన్స్ కావచ్చు, లేదా ఫోర్త్ వన్ వర్క్ ఫ్లో కావచ్చు. ఎవ్రీథింగ్ వాడు మనకు ప్రొవైడ్ చేస్తాడు. సో i5 కావాలన్నా ఓకే తీసుకోండి, i7 కావాలన్నా తీసుకోండి, 6th జనరేషన్ 10th జనరేషన్ కావాలన్నా తీసుకోండి, 16 GB కావాలన్నా తీసుకోండి, మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. బట్ పర్ మినిట్కి మాకు ఇంత పే చేయండి అని చెప్పి వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే సిస్టమ్స్ని సెటప్ చేసుకునేదాన్ని వాడు యాస్ అనే పేరు మీద ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్గా మనకు యాస్ అనే పేరు మీద ప్రొవైడ్ చేస్తున్నాడు. ఏంటది? సిస్టమ్స్ను మనము సెటప్ పర్చేజ్ చేసుకోవడం కానీ, లేదా ఆ సిస్టమ్స్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ i7 ఆర్ i5 ఆర్ అది రేజానా ఏంటి అది అనేది మొత్తం మనకు తెచ్చుకోవడం కోసం మనం చేసుకునే సెటప్ను ఇన్ఫ్రా అనే పేరు మీద మనకు వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు. సార్ అది క్లౌడ్ కంప్యూటింగ్ గురించి చెప్తున్నాను నేను, అజ్యూర్ గురించి చెప్పట్లేదు, AWS గురించి చెప్పట్లేదు. ఇన్ఫ్రా యాజ్ ఏ సర్వీస్ యాస్ అనే పేరు మీద. వన్స్ యాస్ ఇన్ఫ్రా సెటప్ చేసిన తర్వాత PaaS అనే పేరు మీద మనకు PaaS అంటే PA
మనం ఇన్స్టాల్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా వర్క్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్స్ ఇది కూడా కంప్లీట్ అయిన తర్వాత SaaS అండి. SaaS ఇట్ మీన్స్ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ పేరు మీద ప్రొవైడ్ చేస్తున్నాడు. అంటే వర్క్ అంతా అయిపోయిన తర్వాత కూర్చొని మనము రిజల్ట్ చూసుకోవడం, స్టేటస్ చూసుకోవడం, ఇన్ కేస్ ఏదైనా అవసరమైతే మనం దాన్ని యూజ్ చేసుకోవడం, ఇన్స్టాల్ చేసుకోవడం. SaaS, యాస్, PaaS, SaaS. ఈ 3 నేమ్స్ మీద, ఈ 3 ప్రొసీజర్స్ మీద క్లౌడ్ కంప్యూటింగ్ వర్క్ అవుతుందండి. ఇందులో యాస్కి వచ్చేసరికి ఇక్కడ క్లియర్గా వర్క్ అంతా ఇక్కడే ఉంటుందండి. 70% వర్క్ ఇక్కడే ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. వన్స్ ఇన్ఫ్రా సెటప్ అయిన తర్వాత PaaSకి వచ్చేసరికి ఇక్కడ 20-25% మాత్రమే ఇక్కడ వర్క్ ఉంటుందండి. ఫైనల్గా SaaSకి వచ్చేసరికి 5-10% మాత్రమే ఇక్కడ వర్క్ ఉంటుంది. SaaS ఎందుకంటే నువ్వు ఒక ఇన్ఫ్రా మేనేజర్గా, ఒక ఇన్ఫ్రా అసోసియేట్గా, ఒక ఇన్ఫ్రా ఇంజనీరింగ్గా ఎంటర్ అయినప్పుడు మనకు కావలసిన సిస్టమ్స్ మొత్తము అరేంజ్ చేసి PaaS టీమ్కి అప్పచెప్తాం. PaaS వాళ్ళు ఏం చేస్తారు, ఓకే ఇక్కడ కావాల్సిన అప్లికేషన్స్ ఏంటి, ఇక్కడ కావాల్సిన వర్క్ ఫ్లో ఏంటి, దానికి కావాల్సిన మాత్రమే. అంటే ఇన్ఫ్రా సెటప్ 500 సిస్టమ్స్ అవసరమైనప్పుడు ఆ 500 సిస్టమ్స్లో అప్లికేషన్ ఇన్స్టాల్ చేయడానికి 5 మెంబర్స్ అవసరం లేదు కదా. సో అక్కడ PaaS టీము అక్కడ కావాల్సిన అప్లికేషన్స్ అన్ని ఇక్కడ మనకు వర్క్ చేస్తుంది, ఇక్కడ చూస్తుంది. సో రిమైనింగ్ SaaS ఏంటంటే ఎండ్ యూజర్ అండి. క్లయింట్ కావచ్చు, మేనేజర్స్ కావచ్చు, లేదంటే హైయర్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఈ సెటప్ అంతా బాగుంది, వర్క్ అయిపోయింది అని వాళ్ళు యూజ్ చేసుకుంటారు ఇక్కడ. సో అందుకని ఇక్కడ వర్క్ తక్కువ ఉంటుంది, 5-10% అని చెప్పింది. అందుకే ఇక్కడ 20-25% రిమైనింగ్ ఇన్ఫ్రా సెటప్ అంతా ఇక్కడ జరుగుతుంది. ఇది సార్ యాస్, PaaS, SaaSకున్న డిఫరెన్స్. జస్ట్ బేసిక్ నాలెడ్జ్ చెప్తున్నాను మీకు నేను, ఎందుకంటే డెమోన్స్ట్రేషన్ ఇది. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ సార్, మనమే మార్కెట్కి వెళ్ళి ఒక టీవీ పర్చేజ్ చేయాలనుకున్నాం సార్. మనకు ఒక ఐడియా ఉంటుంది, ఓకే LG తీసుకోవాలి, శాంసంగ్ తీసుకోవాలి, లేదా సోనీ తీసుకోవాలని ఒక ఐడియా ఉంటుంది. అట్ ద సేమ్ టైం 65 ఇంచెస్ ఆర్ 55 ఇంచెస్ ఆర్ 43 ఇంచెస్ అని ఒక ఐడియా ఉంటుంది. అలాగే డాల్బీ అట్మాస్ కావాలి, అలాగే QLED కావాలి అని ఒక ప్లాన్ వేసుకొని, మీ బడ్జెట్ కూడా నా బడ్జెట్ ఇంతే, ఒక 50,000 అని ప్లాన్ వేసుకొని వెళ్తారు షాప్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు డైవర్ట్ చేస్తాడు మనల్ని. బట్ ఏదో ఫైనల్గా ఒక LG టీవీ తెచ్చుకుంటాం. వాడు ఏం చెప్తాడంటే, టీవీ పర్చేజ్ చేసిన తర్వాత వాడు ఒక ఆటోలోనో లేదంటే మీ కారులోనో ఇంటికి తెచ్చుకున్న తర్వాత, సార్ మీరేం చేయొద్దు, మా ఇంజనీర్ వచ్చి మీకు సెటప్ చేసి ఇన్స్టాల్ చేసి వస్తాడు సార్ అంటాడు. సో మనం వెళ్ళి తెచ్చుకోవడం వరకే ఇన్ఫ్రా సెటప్ అండి. కంపెనీ ఎగ్జిక్యూటివ్ వచ్చి ఎప్పుడైతే దాన్ని ఓపెన్ చేసి ఇన్స్టాలేషన్ చేసి, దాన్ని వాల్ మౌంట్కో లేదంటే స్టాండ్కో సెటప్ చేసిన తర్వాత దానికి కావాల్సిన అప్లికేషన్స్ సెటప్ అంతా చేస్తాడో, దట్ ఈస్ PaaS. ఆ PaaS అయిపోయిన తర్వాత మనం కూర్చొని చూస్తాం చూడండి, దట్ ఈస్ SaaS, సాఫ్ట్వేర్ అప్లికేషన్ యాజ్ సర్వీస్. సింపుల్గా చెప్పాలంటే అదండి. టీవీ ఆర్ వాషింగ్ మిషన్ ఆర్ రైస్ కుక్కర్, వాట్ ఎవర్ ఇట్, మీరు ఏదైతే పర్చేజ్ చేసి తెచ్చుకుంటారో దానికి సంబంధించి సెటప్ ఇది. అలాగే క్లౌడ్ కంప్యూటింగ్లో కూడా మనకు కావాల్సిన సిస్టమ్స్ అని అరేంజ్ చేసుకోవడం ఇన్ఫ్రా సెటప్, దానికి కావాల్సిన అప్లికేషన్స్ అన్ని వర్క్ చేసే విధంగా దాన్ని రెడీ చేసుకోవడం ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీసు. అలాగే ఎండ్ యూజర్ ఎవరైతే ఉంటారో దాన్ని యూజ్ చేసుకోవడం సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. ఈ డిఫరెన్స్ మనకు క్లారిటీ ఉంటే మీరు క్లౌడ్ కంప్యూటింగ్లో ఎక్కడికో వెళ్ళిపోతారండి. బట్ నేనేదో సింపుల్గా టీవీది లేదంటే సెటప్ది అని చెప్పాను, బట్ బేసిక్ నాలెడ్జ్ కోసమే చెప్పాను మీకు. ఇన్ డెప్త్ వెళ్తే చాలా ఉంటుంది ఇందులో. ఈ యాస్, PaaS, SaaSకి క్లారిటీ ఉంటే మీరు ఈవెన్ సర్టిఫికేషన్ ఎగ్జామ్స్లో కావచ్చు, ఇంటర్వ్యూ పాయింట్లో కావచ్చు, లేదంటే వర్క్ ప్రొసీజర్లో కావచ్చు, ఎక్కడికో వెళ్ళిపోతారు. అందుకే అంత క్లియర్గా చెప్తుంది నేను. సార్ ఇప్పటికీ ఇంకా స్టిల్ మీకు యాస్, PaaS, SaaS గురించి కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం చెప్పండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్గా మళ్ళీ. ఫైన్. ఒక చిన్న డౌట్ అండి నాకు, సాఫ్ట్ కాపీకి హార్డ్ కాపీకి డిఫరెన్స్ చెప్పగలరా ఎవరైనా? ఎనీవన్ సార్, సాఫ్ట్ కాపీకి హార్డ్ కాపీకి డిఫరెన్స్ చెప్పగలరా? Yeah, the same thing which you are explaining. So you are explaining in the notepad, in the web, or in the system.
in the screen. This is a soft copy, but if you want to see the same thing in the paper, that's a hard copy. As per my ఎగ్జాక్ట్లీ knowledge. ఎగ్జాక్ట్లీ ఎస్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. సో సాఫ్ట్ కాపీకి హార్డ్ కాపీకి డిఫరెన్స్ ఎందుకు అడిగానంటే సార్, సాఫ్ట్ కాపీ మీన్స్ వర్చువల్. సాఫ్ట్ కాపీ మీన్స్ వర్చువల్ అంటే వర్చువల్గా మనము ఎక్కడో ఒక లొకేషన్లో ఆ క్లౌడ్ కంప్యూటింగ్లో మనం సిస్టమ్స్ బిల్డ్ చేసుకొని వర్క్ చేసుకోవడం, దట్ ఈజ్ వర్చువల్. లేదు హార్డ్ కాపీ అంటే మనం వెళ్ళి సిస్టమ్ తీసుకొని పర్చేజ్ చేసుకొని దాంట్లో వర్క్ చేసుకోవడం హార్డ్ కాపీ. దట్ ఈజ్ ఆన్ ప్రెమిసెస్. సో అది క్లారిటీ కోసమే మీకు ఆ క్వశ్చన్ అడిగానండి. సాఫ్ట్ కాపీ ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్ కాపీ పంపించమ్మా మెయిల్లో లేదా వాట్సాప్లో పంపించమ్మా అంటారు. బట్ మనం ఎప్పుడైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నామో బ్రింగ్ యువర్ హార్డ్ కాపీ, రెజ్యూమ్ హార్డ్ కాపీ అంటారు. ఎందుకంటే మీతో పాటు మీ రెజ్యూమ్ను కూడా ప్రింట్ చేసి తీసుకొని రండి అని చెప్తారు. దట్ ఈజ్ అ హార్డ్ కాపీ. ఆ డిఫరెన్స్ మనకు క్లారిటీ ఉంటే ఇక్కడ మనం ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. ఫైన్, అది క్లారిటీ ఉంది, క్లియర్. సో ఇంకొకటి అండి, నేను ఇందాక నుంచి వర్చువల్గా అని చెప్తున్నా. ఈరోజు అంటే 2024 ఎండింగ్లో ఉన్నాం. జరగాలంటే కంపెనీలో ఒక బుక్, ఒక పెన్ను తీసుకొని సెమినార్ హాల్కో లేదంటే మీటింగ్ రూమ్కో వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. టీమ్స్లో అందరం కూర్చొని జాయిన్ అయ్యి వర్క్ చేసుకుంటున్నాం. ఎందుకన్నా ఆ సిచ్యువేషన్ వచ్చిందంటే దిస్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ క్లౌడ్ కంప్యూటింగ్. ఇది కేవలం క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారానే సక్సెస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కరోనాలో ప్రతి ఒక్క బిజినెస్ కూడా, ప్రతి ఒక్క మార్కెట్ కూడా డౌన్ అయిపోయింది ఎక్సెప్ట్ ఐటీ. ఐటీలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చి స్టిల్ ఇప్పటికి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చి వర్క్ చేయమంటున్నారు. మరి ఇదంతా ఎలా మనకు పాసిబిలిటీ అవుతుందంటే ఒక క్లౌడ్ కంప్యూటింగ్ వల్లనే పాసిబిలిటీ అవుతుంది. అది మైక్రోసాఫ్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, లేదంటే ఇంకోటి కావచ్చు. అంతెందుకండి, మనం ఓటీటీలో సినిమాలు చూస్తున్నాం, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, సోనీ లీవ్, ఇవన్నీ ఎలా పాసిబిలిటీ అవుతున్నాయంటే మొత్తం కూడా వాళ్ళు స్టోరేజ్ పర్చేజ్ చేసుకొని క్లౌడ్ కంప్యూటింగ్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చేసి. ఇదంతా కూడా క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధించిన గొప్పతనమేనండి. సో మార్కెట్లో ఇది ఇంత ఫాస్ట్గా మనకు వస్తుంది కాబట్టి దీని మీద జాబ్స్ కావచ్చు, లేదంటే ఓపెనింగ్స్ కావచ్చు, ఏదైనా కానీ శాలరీస్ కావచ్చు మంచిగా ఉన్నాయి కాబట్టి అందరు ఇంట్రెస్ట్గా వస్తున్నారు. సార్ ఇది క్లౌడ్ కంప్యూటర్కు సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ అండి నేను చెప్పింది మీకు ఇప్పుడు. సో ఎట్ ద సేమ్ టైం మరి ఎటువంటి జాబ్స్ ఉంటాయి సార్, మరి ఎంతెంత ప్యాకేజ్ ఉంటాయి సార్, మనం ఎందుకు నేర్చుకోవాలి సార్ అని మీరు అడగొచ్చు. సీక్వెల్ ఉంది, .NET ఉంది, జావా ఉంది, ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పటికీ హార్డ్ కేక్ లాగా ఉన్నాయి. మరి దీని మీద ఎందుకు సార్, మనకు ఉన్నాయి కదా అంటే, ఈరోజు నువ్వు పైథాన్ నేర్చుకున్నా సరే, అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ నేర్చుకున్నా సరే, వితౌట్ క్లౌడ్ కంప్యూటింగ్తో మీకు ఎవ్వరు కూడా జాబ్ ఇవ్వట్లేదు. సో ఏ క్లౌడ్ కంప్యూటింగ్ మీద పనిచేసావమ్మా, పైథాన్ వచ్చింది నీకు, ఓకే మంచి హ్యాండ్స్ ఆన్ ఉంది. మరి ఏ క్లౌడ్ కంప్యూటింగ్ మీద పనిచేసావు, ఏ ఎన్విరాన్మెంట్లో పనిచేసావు, అజ్యూరా, AWS, GCPనా? అక్కడ కంపల్సరీ మనము ఒక క్లౌడ్ కంప్యూటింగ్ మెన్షన్ చేయాలి. అది లేదు అంటే మీ ప్రొఫైల్ బ్యాక్ అయినట్లే. నేను చెప్తాను సార్, క్లియర్గా చెప్తాను మీకు. నేను ఒక చిన్న నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి చెప్తాను చూడండి. ఇది చూడండి సార్, నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అతను క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకోవచ్చా? ఎస్, నేర్చుకోవచ్చు. ఎందుకంటే క్లౌడ్ కంప్యూటింగ్కి ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవసరం లేదు. మీకు ఎటువంటి ప్రోగ్రామింగ్ కోడింగ్తో పని ఉందా? అవసరం లేదు. అవసరం ఉన్న చోట ఎంతవరకు అవసరమో అంతవరకు నేను చెప్తా. బట్ అది మ్యాండేటరా? నో. యాజ్ ఏ క్లౌడ్ ఇంజనీర్గా మీరు ఎంటర్ అవుతున్నప్పుడు అది మ్యాండేటరా? కాదు, 100% కాదు. సో నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని నేర్చుకోవచ్చు. రెండవది, సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మ్యాండేటరీ అంటే అవసరం లేదు. బట్ ఎంతవరకు అవసరం అంతవరకు నేను సీక్వెల్ నుంచి చెప్తాను. ఎట్ ద సేమ్ టైం డేటాబ్రిక్స్ టాపిక్ ఎంటర్ అయినప్పుడు దానికి సంబంధించిన పైథాన్ కూడా నేను చెప్తాను. ఫైన్. మరి అజ్యూర్ ఒకటే నేర్చుకొని జాబ్స్ తెచ్చుకోవచ్చా? ఎస్, తెచ్చుకోవచ్చు. ఎలా? ఇక్కడ చూడండి, అజ్యూర్ క్లౌడ్ కంప్యూటింగ్ మనం ఎంటర్ అయినప్పుడు, AWS జాబ్ ఆర్ అజ్యూర్ జాబ్ ఎంటర్ అయినప్పుడు, AWS మనకు మార్కెట్లోకి 2005లోకి వచ్చిందండి. అజ్యూర్ వచ్చేసి 2009లోకి ఎంటర్ అయింది మార్కెట్లోకి.
జీసీపీ ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఏడబ్ల్యూఎస్ 40% ఉంది, అజూర్ 35% ఉంది, జీసీపీ 20% ఉంది. కానీ మరి ఏడబ్ల్యూఎస్ 40 ఉంది కదండి, అజూర్కి ఎంత ఇంట్రెస్ట్ చూపుతున్నారంటే ఏడబ్ల్యూఎస్కి అజూర్కి డిఫరెన్స్ ఏంటంటే సార్, అజూర్ వాడు మైక్రోసాఫ్ట్ వాడు బిల్లింగ్ వేసినప్పుడు పర్ మినిట్ ప్రకారం తీసుకుంటారండి బిల్లింగ్. అజూర్ వాడు మైక్రోసాఫ్ట్ వాడు బిల్లింగ్ మీరు 30 మినిట్స్ యూజ్ చేసుకున్నారు, వాడు 30 మినిట్స్కే బిల్లింగ్ తీసుకుంటాడు. బట్ ఏడబ్ల్యూఎస్కి వచ్చేసరికి వాడు అవర్స్ ప్రకారం తీసుకుంటాడు, మీరు 1 అవర్కి పే చేయాలా. సో అందుకని ఏడబ్ల్యూఎస్కి మూవ్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు అజూర్కి మూవ్ అవుతున్నారు. ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్లో ఉన్న వాళ్ళు కూడా అజూర్కి మూవ్ అవుతున్నారు. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ వాడు అమెజాన్ వాడు ఈ మధ్య మనం వింటున్నాం, బట్ మైక్రోసాఫ్ట్ ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది మనకు మార్కెట్లో మైక్రోసాఫ్ట్ వాడు. అందుకని వాడు అడ్వాన్స్ టెక్నాలజీ తోటి మనకు రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి అందరూ అజూర్కు మూవ్ అవుతున్నారు. మరి జీసీపీ అంటారా, గూగుల్ ఇంకా ఎప్పటి నుంచి ఉంది కదా సార్ అంటారా, జీసీపీ ఇప్పుడిప్పుడేనండి, ఇంకా లేదు మార్కెట్లోకి, ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్నాడు. ఈ అజూర్ ఆర్ ఏడబ్ల్యూఎస్ ఆర్ జీసీపీ మీరు ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండి రిమైనింగ్ పైథాన్ కావచ్చు, డాట్ కావచ్చు, సీక్వెల్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా మిషన్ లెర్నింగ్ కంపల్సరీ క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపల్సరీ క్లౌడ్ కంప్యూటింగ్, సీక్వెల్ కంపల్సరీ క్లౌడ్ కంప్యూటింగ్, ఏదో ఒకటి ఉంటేనే మీ రెజ్యూమ్కి వెయిట్ ఉంటుంది, మీ రెజ్యూమ్ స్క్రీన్లో సెలెక్ట్ అవుతుంది, ఫస్ట్ రౌండ్కి మీకు కాల్ వస్తుంది. అదర్వైజ్ మీకు పొర్రపాటున కూడా కాల్ రాదు. క్లియర్గా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎట్ ద సేమ్ టైం నాకు అజూర్ ఒకటే వచ్చు అన్నా కానీ 2018, 2019, 2020 అంటిల్ 2021 వరకు కూడా ఒక క్లౌడ్ కంప్యూటింగ్ ఉన్నా కానీ మీకు అవుట్ ఆఫ్ 100కి 90% జాబ్ వచ్చేది. బట్ 2024లో ఆ 25 రేపు ఎంటర్ అవుతున్నాం, అప్పుడు కూడా ఒక క్లౌడ్ కంప్యూటింగ్ మీదకు మీకు జాబ్ రాదు. క్లౌడ్ కంప్యూటింగ్తో పాటు డెవప్స్ ఆర్ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేదా సీక్వెల్ లేదా ఆన్ ప్రెమ్ మీద మీకు వర్క్ తెలిసి ఉండాలా. అలా ఉంటేనే మీకు కాల్స్ వస్తాయి. లిటరల్‌గా చెప్తున్నా సార్, మీరు ఏదో ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటారని చెప్పి, మీరు ఏదో జాయిన్ అవుతారని చెప్పి నేను మీకు చీట్ చేయాల్సిన అవసరం లేదు, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్న విషయం క్లియర్‌గా చెప్తున్నా మీకు నేను. మార్కెట్‌లో ఎలా ఉంది ఏంటంటే ఇదన్నీ తెలియకుండా ఏదో మాకేదో ఒక 20,000 లేకపోతే 25,000 ఫీజు కట్టేసి మీరు నేర్చుకున్నా నాకు జాబ్ వచ్చిందని మార్కెట్‌లో కాల్ రేగించుకొని వెళ్తే అవ్వదు. లేదా ఆల్రెడీ వర్క్ చేసుకున్న వాళ్ళు ప్రమోషన్ మీద వెళ్ళటానికో లేదంటే డొమైన్ చేంజ్ అవ్వడానికి వెళ్తే అవ్వదు. ఒక అజూర్‌తో పాటు, ఎందుకంటే నేను ఆల్రెడీ వర్కింగ్ అండి, నాకు 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, నేను చెప్తా దాని గురించి కూడా మీకు అంతా అయిపోయిన తర్వాత. నేను ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీకు. ఇంతకు ముందులాగా ఐటీ కంపెనీస్లో లేదు, ఇప్పుడు విత్ ఇన్ సెకండ్స్లో రిమూవ్ చేస్తున్నారు. వాడు 20 ఇయర్స్ నుంచి కంపెనీలో ఉన్నా సరే, 25 ఇయర్స్ నుంచి కంపెనీలో ఉన్నా సరే విత్ ఇన్ సెకండ్స్లో రిమూవ్ చేస్తున్నారు. అలా ఉంది పరిస్థితి. సో అందుకని మీకు క్లియర్గా చెప్తాను, ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం క్లౌడ్ కంప్యూటింగ్తో పాటు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేదా మీరు నా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ డెవాప్స్కి ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవసరం లేదు. వాటికి సంబంధించిన చిన్న చిన్న స్క్రిప్ట్లు అవసరమో అవి కూడా చెప్తాను, మీకు బేసిక్ నాలెడ్జ్ చెప్తాను, భయపడొద్దు. ఆర్ అజూర్ ఆర్ ఏడబ్ల్యూఎస్ రెండు ఉన్నా మీ రెజ్యూమ్ వెయిట్ అవుట్ ఆఫ్ 100కి 90%కి వెళ్ళిపోద్ది. సో అందుకని పర్ఫెక్ట్గా నేర్చుకోండి, అట్ ద సేమ్ టైం దీనికి అటాచ్ చేసుకోండి ఏదో ఒకటి. ఫైన్ సార్, అది బాగానే ఉందండి. మరి అజూర్ డేటా ఇంజనీర్కి వచ్చరికి ఇటువంటి జాబ్స్ ఉంటాయి సార్, మరి అజూర్లో ఏ విధంగా ఉంటుంది సార్ అంటే చూడండి, అజూర్లో 3 టైప్స్ ఉంటాయి సార్. అజూర్ అడ్మిన్ ఒకటి, అజూర్ ఆర్కిటెక్ట్ ఒకటి, రెండోది అజూర్ క్లౌడ్ ఇంజనీర్ ఒకటి. ఈ 3 టైప్ జాబ్స్కి మనము అప్లై చేసుకోవచ్చు. సో ఈ కోర్స్ నేర్చుకుంటే మరి దేనికి మనం వెళ్ళొచ్చు సార్ అంటే అవుట్ ఆఫ్ 100కి 100% క్లౌడ్ ఇంజనీర్గా మీరు వెళ్ళొచ్చు. ఈ క్లౌడ్ ఇంజనీర్ మీద మీకు ఒక 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందంటే అప్పుడు వాడే మిమ్మల్ని ఆర్కిటెక్చర్గా తీసుకుంటాడు. ఎందుకంటే 2+3+ మీద ఆర్కిటెక్చర్గా ఇవ్వడు. ఆర్కిటెక్ట్గా మీరు వెళ్ళాలంటే మినిమం 8 ఇయర్స్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అంటే క్లౌడ్ కంప్యూటింగ్ మీద ఉంటేనే క్లౌడ్ ఆర్కిటెక్ట్గా మిమ్మల్ని ప్రమోట్ చేస్తాడు, ఆర్ మీరు వెళ్ళొచ్చు. మరి అజూర్ అడ్మిన్ ఏంటి సార్ అంటే ఇది ఎంటైర్ డిఫరెంట్ అండి. ఇందులో నెట్వర్కింగ్ పార్ట్ వస్తుంది, అజూర్ అడ్మిన్లో నెట్వర్కింగ్ పార్ట్ వస్తుంది. సో అందుకని అజూర్ అడ్మిన్ అనేది డిఫరెన్స్. మనం ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ మాత్రమే నేర్చుకుంటున్నాం. మరి క్లౌడ్ కంప్యూటింగ్ నెట్వర్క్ రాదంటే వచ్చిద్దండి, నేను చెప్తాను. అది ఇన్ డెప్త్గా వెళ్ళాం, మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే నేర్చుకుంటాం. మరి క్లౌడ్ కంప్యూటింగ్ వర్క్ ఏంటి సార్, అసలు క్లౌడ్ కంప్యూటింగ్లో ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇప్పటి వరకు కూడా చాలామంది ఆన్ ప్రెమ్లో వర్క్ చేశారు, సీక్వెల్ మీద వర్క్ చేశారు, అంటే ఫిజికల్గా సిస్టమ్స్ అని అరేంజ్ చేసుకొని వర్క్ చేసుకుంటూ వచ్చారు. వీటన్నింటినీ క్లౌడ్కు మూవ్ చేయాలా, వీటన్నింటిని కూడా డేటా క్లయింట్ ఇప్పుడు హోండా కంపెనీ ఉంది, లేదా సుజుకి కంపెనీ ఉంది, లేదా నెట్ఫ్లిక్స్ వాడు ఉన్నాడు, వీడెప్పుడో ఆన్ ప్రెమ్లో మెయింటైన్ చేశాడు. వీటన్నిటిని కూడా డేటా అంతా కూడా క్లౌడ్కు మూవ్ చేయాలా, అంటే మైగ్రేట్ చేయాలా. సో
ఆ మైగ్రేట్ చేసే ప్రాసెస్ వన్ టైం ప్రాసెస్ నుంచి వన్స్ మైగ్రేట్ అయిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం అంతా కూడా క్లౌడ్ ఇంజనీరింగ్ పార్టే. అదంతా క్లౌడ్ ఇంజనీరింగే చూసుకోవాలి. సో అక్కడ మనం చేసే వర్క్ క్లౌడ్ ఇంజనీరింగ్ ఏంటంటే మైగ్రేషన్ కమ్ సపోర్ట్. వన్స్ మైగ్రేషన్ అయిపోయిన తర్వాత సో ఆన్ ప్రెమిస్ నుంచి క్లౌడ్ కావచ్చు, చూడండి డేటా మూవ్ చేయటం చూడండి, అంటే ఆన్ ప్రెమ్ నుంచి క్లౌడ్ కావచ్చు, లేదా క్లౌడ్ నుంచి క్లౌడ్ కావచ్చు, లేదా ఒక్కొక్కసారి క్లౌడ్ నుంచి ఆన్ ప్రెమ్ కూడా వెళ్ళాల్సి వస్తుంది. క్లయింట్ అడుగుతాడు నాకు అవసరం అని. సో అలా అయినా చేసుకోవచ్చు. అలా చేసినా ఎలా చేసినా కానీ ఆ వర్క్ ఏంటంటే క్లౌడ్ ఇంజనీరింగ్ వర్కే. అది అజ్యూర్లోనా, ఏడబ్ల్యూఎస్లోనా, జీసీపీలోనా డజంట్ మ్యాటర్. ఎక్కడైనా సరే ప్రాసెస్ ఇదే. సార్ ఒక క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకుంటే రెండోది ఈజీయే. ఒక క్లౌడ్ కంప్యూటింగ్ మీకు 2 months పట్టవచ్చు, 1 month పట్టవచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్. బట్ ఒకటి వచ్చిన తర్వాత రెండోది మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. అది కూడా నేను చెప్తాను మీకు ఆ ప్రాసెస్ కూడా. సో ఈ డేటా మూవింగ్ కావచ్చు, మైగ్రేషన్ కావచ్చు, లేదంటే మైగ్రేషన్ అయిన తర్వాత సపోర్ట్ కావచ్చు, ఏదైనా సరే ఇదంతా కూడా క్లౌడ్ ఇంజనీరింగే. ఫైన్, ఇంతవరకు బాగానే ఉందండి. మరి ఇందులో ఎటువంటి సర్వీసెస్ ఉంటాయి, ఎటువంటి వర్క్ చేసుకోవాలని మీరు ఆలోచించినప్పుడు చూడండి, అజ్యూర్కి వచ్చినప్పుడు అజ్యూర్లో ఉండే సర్వీసెస్ ఏంటంటే అజ్యూర్ యాక్టివ్ డైరెక్టరీ. అంటే ఒక యూజర్కి కావాల్సిన యాక్సెస్ ఇవ్వటము, ఆ యూజర్కి యాక్సెస్ లేవు రివోక్ చేసుకోవాలా అదొకటి. అంటే దానికి సంబంధించిన యూజర్కి సంబంధించిన అడ్మిన్ పార్ట్ మొత్తం యాక్టివ్ డైరెక్టరీ కిందకి వచ్చిందండి. సో ఇది అడ్మిన్ ఏరియాకి వెళ్ళిపోతుంది. అలాగే అజ్యూర్ సిడిఎన్, కంటెంట్ డెలివరీ నెట్వర్క్, ఇది నెట్వర్క్ సంబంధించిందండి. ఇది కూడా అడ్మిన్ కిందకి వెళ్ళిపోతుంది. అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ, సార్ అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ అంటే మీరు చాలా వినట్టు చాలా ఫేమస్. ఇదేంటంటే మైగ్రేషన్ ఈటీఎల్ టూల్ అండి. ఇది ఈటీఎల్ టూల్, క్లౌడ్ కంప్యూటింగ్ ఈటీఎల్ టూల్ ఇది. సో ఇది మైగ్రేషన్, ఇది అజ్యూర్కి సంబంధించిన క్లౌడ్ ఇంజనీరింగ్ సంబంధించింది, డేటాబేస్కి సంబంధించింది. అలాగే అజ్యూర్ సీక్వెల్, ఇది కూడా డేటా ఇంజనీరింగ్ సంబంధించింది. అజ్యూర్ సీక్వెల్ ఏంటంటే ఆన్ ప్రెమ్ సీక్వెల్స్ లో ఉన్న సీక్వెల్ సర్వర్స్ మొత్తాన్ని మనం అజ్యూర్ సీక్వెల్ కి మూవ్ చేయాలా, సర్వర్ మొత్తం మూవ్ చేయాలా, లేదా సర్వర్లో ఉన్న డేటాను మాత్రమే మూవ్ చేయాలా, లేదా టేబుల్స్ మూవ్ చేయాలా అనేది డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్. సో అదంతా అజ్యూర్ సీక్వెల్ కి సంబంధించింది. అది కూడా క్లౌడ్ ఇంజనీరింగ్ పార్టే. అలాగే అజ్యూర్ ఫంక్షన్స్, అజ్యూర్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే సార్ ఏమీ లేదండి, అజ్యూర్ ఫంక్షన్స్, లాజిక్ యాప్స్, ఇవన్నీ కూడా అజ్యూర్ బ్యాకప్, ఇవన్నీ కూడా ఏంటంటే వెబ్ అప్లికేషన్స్ మీద వర్క్ చేయటం, వెబ్ అప్లికేషన్స్ ని మూవ్ చేయటం క్లౌడ్కి. ఇది కూడా క్లౌడ్ ఇంజనీరింగ్కి సంబంధించిన పార్టేనండి. అలాగే కాస్మోస్ డిబి బ్యాకప్, కాస్మోస్ డిబి అంటే బ్యాకప్ తీసుకోవడం. ఇది బ్యాకప్ సార్ కొన్ని కంపెనీస్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాక్సెంచర్కి వెళ్ళారు, లేదా విప్రోకి వెళ్ళారు, లేదా హెచ్సిఎల్కి వెళ్ళారు. అక్కడ ఏంటంటే బ్యాకప్, అజ్యూర్ బ్యాకప్ అయిన క్లౌడ్ కంప్యూటింగ్ తో పాటు సపరేట్ గా బ్యాకప్ టీం ఉంటుందండి. అక్కడ Sir, not able to hear you. అలాగే అజ్యూర్ కాస్మోస్ డిబి ఎలాగనో అలాగే బ్యాకప్ పార్ట్ ఒకటి ఉంటుందండి. అదే మీకు చెప్పాను ఫంక్షన్స్, లాజిక్ యాప్స్ అని, ఇవన్నీ వెబ్ అప్లికేషన్స్ కు సంబంధించి లేదా ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఆ డేటాను మూవ్ చేసుకునే పార్ట్ ఇదంతా, అది కూడా క్లౌడ్ ఇంజనీరింగ్. వర్చువల్ మిషన్ మీన్స్ సర్వర్, దట్ మీన్స్ సిస్టమ్. మీకు చెప్పాను కదా ఇందాక, ఫిజికల్ గా ఉండేదాన్ని సిస్టమ్ మనం అంటాము, వర్చువల్ గా చేసేదాన్ని వర్చువల్ మిషన్ అంటాము. అలాగే స్టోరేజ్, ఈ సర్వీస్ ఇవే కాదండి, ఇంకా చాలా సర్వీసెస్లు ఉన్నాయి. బట్ రెగ్యులర్ గా మనం చేసేది ఏంటంటే ఈ సర్వీస్ మీదనే వర్కులు చేస్తాం మనం. వీటి మీద మీకు నాలెడ్జ్ ఉంటే క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మీరు ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు. సో అందుకనే అజ్యూర్ డేటా ఇంజనీరా, అజ్యూర్ నెట్వర్క్ ఇంజనీరా, క్లౌడ్ ఇంజనీరా, ఆర్కిటెక్టా, అడ్మిన్ అనే వాటి మీదనే తీసుకుంటారు. ఎట్ ద సేమ్ టైం సమ్ కంపెనీస్కి వెళ్ళారనుకోండి, ఇన్ఫ్రా ఇంజనీర్ అని మెన్షన్ చేస్తారు, ప్యాస్ ఇంజనీర్ అని మెన్షన్ చేస్తారు, సాస్ ఇంజనీర్ అని మెన్షన్ చేస్తారు. సో అది డిపెండ్స్ ఆన్ కంపెనీ, డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్. సో ఇది క్లౌడ్ కంప్యూటింగ్, అజ్యూర్కు సంబంధించిన సర్వీసెస్, క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధించిన నాలెడ్జ్. సార్ ఇప్పటికీ మీకు ఏదైనా క్లౌడ్ కానీ అజ్యూర్లో ఉన్న కన్ఫ్యూజన్ కానీ ఉంటే అడగండి, చెప్తాను. మళ్ళీ అనదర్ టాపిక్ వెళ్ళే ముందు ఒకసారి మీరు క్లారిటీ తీసుకోండి అన్నిటి మీద. సార్ ఎనీ డౌట్స్? Sir, one normal general doubt. ఇప్పుడు hello, are you able to hear me? సార్ వినపడుతుందా అన్నమాట? హలో సార్ నా మాట వినపడుతుందా? వినపడుతుంది, చెప్పండి.
సో ఇప్పుడు ఏఐ ఎరా నడుస్తుంది, ఏఐ ఎరా స్టార్ట్ అయింది కదండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్. ఓకే. So in this era, how the Azure or any other data engineering roles are impacting? If it is really impacting, what we have to upgrade our skills with respect to the AI perspective? ఓకే, ఫైన్. గుడ్ క్వశ్చన్ అండి. మిషన్ లెర్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మిషన్ లెర్నింగ్ సంబంధించి వెళ్ళారనుకోండి, మిషన్ లెర్నింగ్ లో ఎక్కువ పార్ట్, ఎక్కువ వర్క్ సీక్వెల్ మీద ఉంటుందండి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ మిషన్ లెర్నింగ్ తీసుకుందాం. మిషన్ లెర్నింగ్ తీసుకుంటే మీకు వర్క్ ఎక్కువగా సీక్వెల్ మీద, పైథాన్ మీద ఉంటుంది. సో ఇక్కడ మనకు క్లౌడ్ కంప్యూటింగ్ ఎలా ఇంటరాక్ట్ అవుతుంది అంటే, ఆ సీక్వెల్ కు సంబంధించిన ఆన్ ప్రెమ్ డేటాను మిషన్ లెర్నింగ్ ద్వారా క్లౌడ్ ద్వారా, క్లౌడ్ లో ఈటీఎల్ అజూర్ డేటా ఫ్యాక్టరీ ద్వారా క్లౌడ్ కు మూవ్ చేశాం. సో ఆన్ ప్రెమ్ లో సీక్వెల్ లో చేసే వర్క్ అంతా కూడా అజూర్ లో సీక్వెల్ డేటాబేస్ లో మూవ్ చేసిన తర్వాత అక్కడ చేసే వర్క్ అంతా కూడా ఇక్కడ వర్చువల్ గా చేసుకోవచ్చు. అప్పుడు మిషన్ లెర్నింగ్ సంబంధించిన వర్క్ మొత్తం కూడా క్లౌడ్ లో చేసుకోవచ్చు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కొన్ని మనం చిన్నప్పుడు కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్ చదువుకున్నాం, గుర్తుందండి? 108 ఆర్గాన్ అది చెప్తారు చూడు, మూలకాలు అంటారు, గుర్తుందా? అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా అంతకు మించి ఎక్కువ అప్లికేషన్స్ ఉన్నాయండి. ఒక్కొక్క చాట్ బోట్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్, అది చాట్ బోట్. సో క్లౌడ్ కంప్యూటింగ్ మీద ఎలా ఉంటుందంటే, ఆ చాట్ బోట్ కు సంబంధించిన డేటా అంతా కూడా క్లౌడ్ లో స్టోర్ చేసుకుంటారు. మీరు అడిగిన దానికి ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఇన్ డెప్త్ నేను ఇంకా వెళ్ళలేదు. సో ఎలా మనం ఇంటరాక్ట్ అవుతాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి, మిషన్ లెర్నింగ్ కి అన్నదానికే ఇది నేను చెప్తున్నది. చాట్ బోట్ మొత్తం స్టోరేజ్ ఎక్కడ అవుతుందండి? ఎక్కడ స్టోర్ చేసుకుంటాడు? మీరు ఎక్కడో ఉంటారు, హైదరాబాద్ లో లేకపోతే హోమ్ టౌన్ లో ఉంటారు. చాట్ బోట్ లోకి వెళ్ళిన వెంటనే మీరు వచ్చిన ఫోటో తీసి, స్క్రీన్ తీసి వాడి దగ్గర పేస్ట్ చేయగానే వాడు దానికి సంబంధించిన డేటా మొత్తం ఇస్తారు. మరి ఎక్కడి నుంచి వస్తుంది అదంతా మనకు? ఆ చాట్ బోట్ అప్లికేషన్ కు సంబంధించి వాడు ఏం చేస్తాడంటే, స్టోరేజ్ చేసుకుంటాడు డేటా అంతా క్లౌడ్ లో. మీరు ఎప్పుడైతే దానికి ఎగ్జిక్యూట్ కమాండ్ మీకు వచ్చిన ఎగ్జిక్యూట్ చేశారో, ఆటోమేటిక్ గా దానికి సంబంధించిన డేటా అంతా రిలీజ్ అవుతుంది. ఎలా? ఆల్రెడీ క్లౌడ్ కి ఇంటరాక్ట్ అయ్యి క్లౌడ్ లో డేటా సేవ్ చేసుకున్నాడు కాబట్టి వస్తుంది మనకు డేటా అది. సో అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు క్లౌడ్ కి ఇంటరాక్ట్ అవుతారు. అలాగే మిషన్ లెర్నింగ్ వాళ్ళు ఏంటంటే, సీక్వెల్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళు అక్కడ ఆన్ ప్రెమ్ లో ఉన్న సీక్వెల్ డేటా అంతా ఆల్రెడీ క్లౌడ్ కు మూవ్ చేసుకున్నాడు కాబట్టి మిషన్ లెర్నింగ్ అనేది మనకు క్లౌడ్ కి ఈజీగా ఇంటరాక్ట్ అవుతున్నాం మనం. మీకు ఆ కంటెంట్ చెప్పినప్పుడు డేటా లేక్ అని చెప్పాను ఒకటి నేను మీకు, స్టోరేజ్ క్లౌడ్ లో. మీకు కంటెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు డేటా లేక్ అనేది ఒకటి చెప్పాను మీకు. ఈ డేటా లేక్ ఏంటంటే, మిషన్ లెర్నింగ్ అప్లికేషన్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ అప్లికేషన్స్ కావచ్చు, ఆ డేటా లేక్ మనకి ఈజీగా కనెక్ట్ అవుతాం. అదే మీరు ఈ డేటా లేక్ కూడా వన్ ఆఫ్ ద స్టోరేజ్ అండి, అడ్వాన్స్డ్ స్టోరేజ్. అదే ఇక్కడ మనం స్టార్టింగ్ లో ఉన్న స్టోరేజ్ లేక్ వెళ్తే కనెక్ట్ అవ్వదు. ఆ అప్లికేషన్స్, అడ్వాన్స్డ్ అప్లికేషన్స్ కి ఇంటరాక్ట్ అవడం కోసమే అజూర్ వాడు డేటా లేక్ కి మనకు డేటా లేక్ ఇంట్రొడ్యూస్ చేశాడు మనకు. సో ఇలా మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ కి, మిషన్ లెర్నింగ్ అప్లికేషన్స్ కి మనం ఇంటరాక్ట్ అవుతాం క్లౌడ్ లో. జస్ట్ బేసిక్, మీరు అడిగిందని బేసిక్ చెప్పానండి. క్లియరా? నా క్వశ్చన్ మీరు ఎలా యూజ్ చేస్తారన్న పాయింట్ కాదండి. ఏఐ ఇంప్లిమెంట్ అవుతుంటే రోల్స్ అన్ని ఇంపాక్ట్ అవుతున్నాయి. దాని మీద డేటా ఇంజనీర్ ఏ విధంగా ఇంపాక్ట్ అయ్యింది అనేది నేను అడుగుతున్నాను. ఏ రోల్స్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఏ అప్లికేషన్, ఏ రోల్స్ తెలియకుండా మనం ఎలా చెప్పగలం అది? అన్ని రోల్స్ మీద ఇంపాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డెవలప్మెంట్ తీసుకోండి. డెవలప్మెంట్ లో కోపైలట్ ద్వారా కానీ లేదా చాట్ జీపీటీ ద్వారా కానీ ఆటోమేటిక్ గా కోడ్ డెవలప్ చేసి 60-70% కోడ్ అది ఇచ్చేస్తుంది. రిమైనింగ్ 30% వి హావ్ టు అప్డేట్ ఫ్రమ్ మీతోనే చెప్పిస్తా. ఎలా అప్డేట్ అవుతుంది? ఆ కోడ్ అనేది ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నాడు? ఎలా అప్డేట్ అవుతుంది అంటారు? ఆల్రెడీ ఆ కోడ్ ఎంతో కొంత ఎక్కడో చోట ఒక ప్లేస్ లో స్టోర్ అయితేనే కదా అప్డేట్ అయ్యేది మనకు. ట్రూ, క్లౌడ్ నుంచి వస్తుంది, నేను కాదనట్లేదండి. క్లౌడ్ నుంచి వస్తుంది. వన్ సెకండ్ సార్. ఒక సెంట్రల్ రిపాజిటరీ స్టోరేజ్ ఉంటేనే కదా మనకు అప్డేట్ అయ్యేది. కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. ఆ సెంట్రల్ రిపాజిటరీ స్టోరేజ్ ఎక్కడ? అది ఎక్కడ? మీ క్లౌడ్. సో క్లౌడ్, టేక్ ఇట్ యాస్ ఎ క్లౌడ్. yes ఎగ్జాక్ట్లీ. ఎట్ ద సేమ్ టైం మీరు అడిగిన దానికి కూడా చిన్న అడ్వాన్స్ గా వెళ్తున్నా నేను. ఎట్ ద సేమ్ టైం క్లౌడ్ లో ఉన్నది మనకి ఎలా ఇంపాక్ట్ అవుతుంది అని మీరు అడుగుతున్నారు. సో ఇక్కడ ఆ డెవప్స్ ఆటోమేషన్ టూల్స్ యూజ్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ గిట్ కావచ్చు, లేదా అజూర్ రెపో కావచ్చు, ఆ క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా ఆ సెంట్రల్ స్టోరేజ్ కి, సెంట్రల్ రిపాజిటరీకి మనం కనెక్ట్ అయితే ఆటోమేటిక్ గా మనకు కావాల్సింది మనకు ఎక్స్ప్లోర్ అవుతుంది.
సో ఆ డెవోప్స్ టూల్స్ కూడా మనకు ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు ఆ డెవోప్స్ టూల్స్ కూడా మనం ఇక్కడ ఇంటరాక్ట్ చేసుకోవాలి. సో డైరెక్ట్ గా మీరు అన్నట్లుగా డైరెక్ట్ గా క్లౌడ్ లో ఉన్న డేటా మనకు డైరెక్ట్ గా ఎక్స్ప్లోర్ అవ్వదు. ఎప్పుడవుతుంది? ఎప్పుడైతే ఆటోమేషన్ టూల్స్ ని మనము ఇన్వాల్వ్ చేస్తున్నామో అప్పుడు ఆటోమేటిక్ గా మనకు వస్తుంది. ఆటోమేటిక్ గా మనకి ఎక్స్ప్లోర్ అవుతుంది ఆ డేటా. వాట్ ఎవర్ మనం ఏదైతే మనకు కావాలనుకో ఎగ్జిక్యూట్ చేసామో దానికి సంబంధించింది. సో అందుకనే మీకు నేను ఈ బేసిక్ నాలెడ్జ్ చెప్తుంది ఇక్కడ. అందుకనే ఇక్కడ మీ బేసిక్ నాలెడ్జ్ ఎలా మనం ఇంటరాక్ట్ అవుతాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కావచ్చు, మిషన్ లెర్నింగ్ తో కావచ్చు, లేదు అసలు ఆర్టిఫిషియల్ కాదు, ఏఐ కాదు, ఎంఎల్ కాదండి. మనకు ఆటోమేషన్ ఎలా మనకి ఇంటరాక్ట్ అవుతుంది, క్లౌడ్ లో ఉన్న డేటా మనకి ఎలా అవుతుంది అంటే ఈ డెవాప్స్ టూల్స్, ఆటోమేషన్ టూల్స్ ఎప్పుడైతే మనకు ఇంటరాక్ట్ అవుతాయో, మన క్లౌడ్ తోటి ఇంపాక్ట్ అవుతాయో అప్పుడే మనకు ఆ చాట్ జీపీటీ కావచ్చు, లేదా అనదర్ అప్లికేషన్స్ కావచ్చు, ఏదైనా ఏఐ టూల్స్ ఆర్ మిషన్ లెర్నింగ్స్ లో మనకు ఇంపాక్ట్ అవ్వాలంటే, ఎక్స్ప్లోర్ అవ్వాలంటే ఈ డెవాప్స్ ఆటోమేషన్ టూల్స్ కూడా మనకు ఇన్వాల్వ్ అవ్వాలి. ఇక్కడ డెవాప్స్ ఇన్వాల్వ్ అయినా, ఏఐ ఆర్ మిషన్ లెర్నింగ్ ఇన్వాల్వ్ అయినా మనకు బేసిక్ ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్. బేసిక్ ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ లో స్టోరేజ్. సో అది మనకు కావాల్సింది. సో అందుకనే ఇక్కడ మనం క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకుంటున్నాం. సార్ క్లియరా? ఇంకా కన్ఫ్యూజన్ ఉందా? సారీ అండి, నా క్వశ్చన్ ఏంటంటే పర్లేదు మీరు చెప్పండి, మీరు చెప్పాలి. ఏఐ మన సో నాకు రెస్పాన్సిబిలిటీస్. అర్థమైంది. యా సార్ అంటే జస్ట్ మనకి అంటే ఏఏ మొత్తం ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది కదా! సో అజూర్ డేటా ఇంజినియర్ కూడా ఏఏ వచ్చి అజూర్ డేటా ఇంజినియర్ ప్రెజెంట్ జాబ్స్ నింపైనా ఇంపాక్ట్ చేసే అవకాశం ఉందా? ఉంటుందండి, కంపల్సరీ ఉంటుంది. అదే చెప్తుంది, కంపల్సరీ ఉంటుంది. బట్ డైరెక్ట్ గా చేయదు, డెవాప్స్ టూల్ ద్వారా చేస్తుంది. మనకు డైరెక్ట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు ఇంపాక్ట్ అవ్వదు. ఎలా అవుతుంది? ఆటోమేషన్ టూల్స్. సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ మిషన్ లెర్నింగ్ అంటేనే ఆటోమేషన్ సార్, కోడింగ్. సో జస్ట్ మనకు ఒక క్లిక్ చేస్తేనే ఇమీడియట్ గా దానికి సంబంధించిన డేటా అంతా మనకు వస్తుంది. ఎలా వస్తుంది? బ్యాక్ ఎండ్ లో దానికి సంబంధించిన ప్రోగ్రామింగ్, దానికి సంబంధించిన స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతేనే కదా వచ్చేది మనకు. మరి ఆ స్క్రిప్ట్ అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? క్లౌడ్ లో స్టోర్ అయితేనే కదా మనకి ఇంపాక్ట్ అయ్యేది. సారీ ఫర్ ఇంటరప్టింగ్ యూ. నా పాయింట్ ఏంటంటే మీరు డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు, నేనేమో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పర్స్పెక్టివ్ లో అడుగుతున్నాను. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పర్స్పెక్టివ్ లో ఏ డామినేట్ చేస్తే మన పరిస్థితి ఏంటి? ఒకవేళ ఏఐ సైడ్ నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవాలి? దట్స్ మై క్వశ్చన్. సార్ అదే చెప్తున్నా, ఏఐలో చాలా టూల్స్ ఉన్నాయండి. క్లౌడ్ కు ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని ప్రెజెంట్ మార్కెట్ లో నాకు తెలిసి 500+ టూల్స్ ఉన్నాయండి. అందులో క్లౌడ్ కు సంబంధించి టూల్స్ ఒక 100+ ఉండొచ్చు. బట్ మరి ఏ టూల్స్ ద్వారా మనం ప్రొసీడ్ అవ్వచ్చు అంటే నేనైతే గ్యారంటీగా చెప్పలేను. ఎందుకంటే ఏఐ అనేది ఇంకా మార్కెట్లోకి పూర్తిగా ఇప్పుడు మీరు ఒక చిన్న వర్డ్ యూజ్ చేశారు బిఫోర్, కో పైలట్ అన్నారు, గుర్తుందే? ఎస్. అటువంటివి చాలా ఉన్నాయి. సో వాటి ద్వారా రేపొద్దున మీరు ఈరోజు కో పైలట్ నేర్చుకుంటారు సార్, రేపు ఎగ్జాక్ట్ గా 1 year తర్వాత కో పైలట్ క్లోజ్ అయిపోయి ఆర్టిఫిషియల్ సంబంధించిన అనదర్ అప్లికేషన్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ కూడా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. సో అలా ఇంపాక్ట్ అవ్వచ్చు. బట్ నేననేది ఏంటంటే, మీరు అనేది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ లేదా ఏఐ మీద ఇంపాక్ట్ అయితే మనం మళ్ళీ ఎలా అడ్వాన్స్ గా వెళ్ళాలనేది మీకు వచ్చాను. బట్ నేనేమంటున్నానంటే మీరు అడ్వాన్స్ గా వెళ్ళాలన్నా లేదా ఉన్న దాంతో అడ్జస్ట్ అవ్వాలన్నా బేసిక్ క్లౌడ్ అనేది మనకి ఇక్కడ స్టెప్ అండి, ఫస్ట్ స్టెప్. సో దీంట్లో పర్ఫెక్ట్ గా ఉంటే రేపొద్దున వాడు ఏ టూల్ ఇంట్రొడ్యూస్ చేసినా ఏదైనా కానీ మనం ఈజీగా నేర్చుకొని, ఐ మీన్ మీరు అన్నట్లుగా మనం దాన్ని లెర్న్ అయ్యి ఈజీగా మనం ప్రొసీడ్ అవ్వచ్చు ఆర్ ఏఐకి ఆర్ మెషిన్ లెర్నింగ్ కి. సో అది డిపెండ్స్ అండి, అది మనం చెప్పలేము ముందే క్లియర్ గా. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చెప్పాలంటే మనకు ఆ వర్క్ ఫ్లో క్లియర్ గా ఉంటే చెప్పొచ్చు కదా. ఒక ఆర్కిటెక్ట్ అనేది మన దగ్గర ఉంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చెప్పొచ్చు, అవునా కదా? ట్రూ. టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అజూర్ డేటా ఇంజినియర్ రెస్పాన్సిబిలిటీ అండి. ఒక రెస్పాన్సిబిలిటీ చెప్పండి మీరు. అజూర్ డేటా ఇంజినియర్ రెస్పాన్సిబిలిటీ అంటే, అజూర్ డేటా ఇంజినియర్ లో మీరు మైగ్రేషన్ చేస్తున్నారా, సపోర్ట్ ఇస్తున్నారా? సో మైగ్రేషన్ తీసుకోండి. మైగ్రేషన్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేషన్ లో మీరు డైరెక్ట్ గా అజూర్ డేటా ఫ్యాక్టరీ యూజ్ చేస్తున్నాం అనుకోండి. అజూర్ డేటా ఫ్యాక్టరీ సంబంధించి రోల్స్ తీసుకున్నాం అనుకోండి. మనం అజూర్ డేటా ఫ్యాక్టరీ ఏం చేస్తాం అజూర్ డేటా ఫ్యాక్టరీలో? సో అజూర్ డేటా ఫ్యాక్టరీలో సోర్స్ ఏంటి? ఇక్కడ ఆన్ ప్రేమ్ ఉంది సోర్స్. ఓకే, ఆన్ ప్రేమ్ నుంచి క్లౌడ్ కు మూవ్ చేయాలా? ఆన్ ప్రేమ్ లో ఏముంది? సీక్వెల్స్ ఉన్నాయా, లేదా సర్వర్స్ ఉన్నాయా, లేదా సిస్టమ్స్ ఉన్నాయా? అందులో డేటాను డైరెక్ట్ గా మూవ్ చేయాలన్నా, లేదా క్లౌడ్ లో ఉన్న డేటాను మూవ్ చేయాలన్నా? సో ఒక ఐడియా ఉంటుంది మనకి, పిక్చర్ క్లారిటీ. సో క్లౌడ్ కావచ్చు. అక్కడ రోల్స్ ఏంటంటే క్లౌడ్ కు మనం కనెక్ట్ అవ్వాలి. అంటే AWS కు సంబంధించిన డేటా ఉంటే AWS ఇంజనీర్, దానికి సంబంధించిన
రోల్స్ మనకు దానికి సంబంధించిన డేటా మనకు కావాలి. అంటే ఏడబ్ల్యూఎస్ మీద ఒక ఐడియా ఉండాలి. అక్కడ ఒక రోలు. సో ఏడబ్ల్యూఎస్ మీద కూడా మనకు ఒక నాలెడ్జ్ ఉండాలి. లేదా ఆన్ ప్రేమ్ సీక్వెల్ సర్వర్స్, సీక్వెల్కి సంబంధించిన నాలెడ్జ్ కూడా మనకు ఉండాలి. అక్కడ ఒక రోల్స్ అవి రెస్పాన్సిబిలిటీస్. సో ఆ డేటాను ఎక్కడికి మూవ్ చేయాలి మనము? అజూర్ సీక్వెల్కి మూవ్ చేయాలా, అజూర్లో ఉన్న సీక్వెల్ డేటాబేసెస్కి మూవ్ చేయాలా. సో అంటే అజూర్ సీక్వెల్ మీద కూడా మనకు ఐడియా ఉండాలా. సో మరి ఎలా మూవ్ చేస్తున్నాము? అజూర్ డేటా ఫ్యాక్టరీ యూజ్ చేసుకొని మూవ్ చేస్తున్నాం. సో అజూర్ డేటా ఫ్యాక్టరీ మీద కూడా మనకు ఐడియా ఉండాలా. మరి అజూర్ డేటా ఫ్యాక్టరీలో ఏంటి? డేటా కాపీ చేస్తున్నామా, లేదా కట్ చేస్తున్నామా అంటే ఒక క్లారిటీ, సోర్సు, డెస్టినేషను, మిడిల్గా ఏముంటున్నారు? అజూర్ డేటా ఫ్యాక్టరీ. వీటన్నిటి మీద మనకు బేసిక్స్ నాలెడ్జ్ ఉంటే, అంటే ఈ రోల్స్, ఈ రెస్పాన్సిబిలిటీ కింద మనకు ఐడియా ఉంటే మనం ఈజీగా వర్క్ చేసుకోవచ్చు మైగ్రేషన్లో. అలా కాదు, అసలు అజూర్ డేటా ఫ్యాక్టరీ కాదు, డైరెక్ట్గా మనం మూవ్ చేయాలా. ఎలా? సీక్వెల్లో కూడా మూవ్ చేసుకోవచ్చు. అజూర్ సీక్వెల్ డేటాబేస్లోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ స్కీమా అనే టేబుల్స్ ఉన్నాయి. టేబుల్స్లో ఉన్న స్కీమాను మాత్రమే మూవ్ చేయాలా. డాక్ ప్యాక్ యూజ్ చేసుకోవచ్చు. అంటే సీక్వెల్ మీద మనకు నాలెడ్జ్ ఉండాలా. అక్కడ రోల్స్, సీక్వెల్ మీదకి సంబంధించిన ఒక టేబుల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, టేబుల్స్ని ఎలా మనము అప్డేట్ చేసుకోవాలా, ఆ కొత్త టేబుల్స్ని ఎలా క్రియేట్ చేసి అందులో డేటాను మూవ్ చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ స్కీమా ఒకటే ఉంది, టేబుల్స్ 10 ఉన్నాయి. ఆ 10 టేబుల్స్ని ఒక టేబుల్లోకి ఎలా మూవ్ చేయాలా, వీటికి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలా. అవన్నీ మూవ్ చేసుకున్నాక చేయాలనా, లేదా మూవ్ చేయకముందే చేయాలనా అనేది డిపెండ్స్ ఆన్ క్లయింట్, యూజర్ చెప్తాడు మనకు. సో అంటే 10 టేబుల్స్ని ఒక టేబుల్గా మూవ్ చేయాలనా, లేదా ఒక టేబుల్ని 10 టేబుల్స్గా మూవ్ చేయాలనా సీక్వెల్లో. అది అలా అంటే వీటి మీద మనము స్టార్టింగ్లోనే ఇవన్నీ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారని మన జస్ట్ డెమో మాత్రమే చెప్తున్నా. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, అజూర్ అంటే ఏంటి అనేది. సో మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే అడ్వాన్స్డ్ క్వశ్చన్. అందుకనే అండి. ఎందుకంటే ఒకటే పాయింట్ అండి. మీరు చెప్పింది అర్థమవుతుంది. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఏఐ అనేది ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్‌లో అది ఆక్యుపై చేస్తుంది. సో అది ఒప్పుకోనండి. నేను ఆక్యుపై ఒప్పుకోను. చేయడం వల్లే సార్ నేను ఒప్పుకోను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని ప్లేస్‌లో ఇన్వాల్వ్ అవుతుంది, డామినేట్ చేస్తుంది అనే దానికి నేను అగ్రీ అవ్వను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో, స్టార్టప్ కంపెనీ అనుకుందాం, వారి దగ్గర 10 ప్రాజెక్టులు ఉన్నాయి అనుకుందాం. 10 ప్రాజెక్టులో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండదు. బట్ 10 ప్రాజెక్టులో క్లౌడ్ కంప్యూటింగ్ ఉంటుంది. అంతవరకు కన్ఫర్మ్. ఎలా అంటారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మార్కెట్లోకి ఇప్పుడే వచ్చింది. అంటిల్ 10 ఇయర్స్ వరకు కూడా, ఇప్పుడు 2005లో వచ్చిందండి క్లౌడ్ కంప్యూటింగ్. ఇప్పుడు ఏంటి 24, ఆల్మోస్ట్ 20 ఇయర్స్. మరి ఇప్పుడు కూడా మనం హాట్ కేక్ లాగా నేర్చుకుంటున్నాం. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రోజు వచ్చింది. ఎప్పటికి మనకు అన్నిటిలోకి డామినేట్ చేయాలి మీరు అన్నట్లుగా. లేదండి. నా పాయింట్ ఐ అగ్రీ యువర్ పాయింట్. నా పాయింట్ ఏంటంటే ఫర్ చెప్పండి. ఎగ్జాంపుల్ మీరన్నట్టే సేమ్ స్టార్టప్ నేను డిస్కషన్ ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ ఫర్ దట్. పర్లేదు చెప్పండి. క్లారిఫికేషన్ నా పాయింట్ ఏంటంటే మీరన్నట్టు 10 ప్రాజెక్ట్ స్టార్టప్‌కి 10 ప్రాజెక్టులు ఉంటే 10 ప్రాజెక్టులకి 100 మంది కావాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 100 మంది కావాలి రిసోర్సెస్. కానీ బికాస్ ఆఫ్ ద ఏఐ 100 మందిని 50 మందికో, 30 మందికో కుదించేస్తే ఆ కుదించే వాళ్ళలో మనం అనేది ఉండకూడదనేది నా పాయింట్. సో దానికి ఉండాలని. ఎట్లా ప్రిపేర్ అయ్యి ఉండాలనేది నేను అడుగుతున్నాను. ఆ 30 మెంబర్స్ లో మనం ఉండాలనేది మీ పాయింట్. దానికి ఎలా మనము ఎగ్జాక్ట్‌లీ మనం ఎలా ప్రిపేర్ అయ్యి ఉండాలి. యెస్. దట్స్ వాట్ మై అదే పాయింట్. చెప్తున్నాను. ఆ 10 మీరు అన్నట్లుగా ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ యూజ్ చేసుకొని ఆ 100 మెంబర్స్ ని లే ఆఫ్ లో 70 మెంబర్స్ చేసి 30 మెంబర్స్ ఉంచినప్పుడు ఆ 30 మెంబర్స్ లో మనం ఉండాలి అని మీరు అంటారు. ఉండాలి అంటే ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను అదే స్టార్టింగ్ లో చెప్పాను మీకు, నేను క్లౌడ్ కంప్యూటింగ్ బేసిక్ నాలెడ్జ్. ఎట్ ద సేమ్ టైం మీరు అన్నట్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఏ టూల్ మనకు ఫేమస్, ఏ టూల్ అవసరం మనకు అక్కడ, దానికి సంబంధించి మనం లర్న్ అవ్వాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్. అందుకే చెప్పింది 500 టూల్స్ ఉన్నాయండి మార్కెట్లో. అది డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్, డిపెండ్ ఆన్ సిచ్యువేషన్. అంటే దాని గురించి మనం ముందే మాట్లాడలేమని చెప్తుంది. బట్ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో నేర్చుకోవాలన్నా, మిషన్ లెర్నింగ్ లో ట్రైన్ అవ్వాలన్నా దాని బేసిక్ ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్ ఉంటేనే మీరు మార్కెట్లో నిలబడతారు. అది అంటిల్ ఆఫ్టర్ 20 ఇయర్స్ కావచ్చు, 10 ఇయర్స్ కావచ్చు, లేదంటే రేపే కావచ్చు. చెప్పలేం మార్కెట్లో ఎలా ఉంటుందో. నేను అదే చెప్తున్నా. నేను ఈ రోజు మీకు మార్కెట్లో యూట్యూబ్లో కావచ్చు, లేదా గూగుల్లో కావచ్చు, మీకు క్లౌడ్ కంప్యూటింగ్ మీద జస్ట్ అట్లా టచ్ చేయగానే మీకు చాలా వస్తాయి మార్కెట్లో. బట్ నేను లర్న్ అయ్యేటప్పుడు ఏమీ లేదండి, ఎవరికి తెలియదు. ఎంత కష్టపడాలి. ఇప్పుడు అదే కన్ఫ్యూజన్ మాకు. నేను ఇన్ని ఉన్నాయి కాబట్టి ఏది పట్టుకోవాలో అర్థం కావట్లేదు. ఏది పట్టుకుంటే ఎంత టైం తీసుకుంటుందో తెలియట్లేదు. సో మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం ఇన్ బిట్వీన్. ఆ కంప్లీట్ ఫ్లో అనేది మీరు ఉండట్లేదు. మీ కాన్సెప్ట్ అంతా ఏంటంటే ఏది నేర్చుకున్నా గానీ మనకు అట్లీస్ట్ ఒక 10 ఇయర్స్ అన్న మనకు గ్యారంటీగా ఉంటుందా అనే కాన్సెప్ట్ మీది. ఆ కాన్సెప్ట్ తోటి మీరు క్వశ్చన్లు చేస్తున్నారు, అవునా? అవును. అది ఆ కాన్సెప్ట్ తోటి చెప్తున్నాను నేను. ఒక క్లౌడ్ కంప్యూటింగ్ ఒకటే నేర్చుకొని
నేను అదే చెప్తుంది. మీరు ట్రైన్ అవుతారో, ట్రైన్ అవ్వరో అది డజంట్ మ్యాటర్. సెకండరీ అది. ఫస్ట్ ప్రైమరీ ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్‌తో పాటు అనదర్ టూల్ ఏదన్నా ఉంటేనే మీ రెజ్యూమ్‌కి వెయిట్ ఉంటుంది, జాబ్ ఉంటుంది అని మీకంటే ముందే చెప్పాను నేను, గుర్తుందో లేదో. ఆ అనదర్ టూల్ అనేది డెవలప్స్ టూల్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేదంటే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కావచ్చు. ఇప్పుడు మీరు పైథాన్ టాప్ అండి మీరు. పైథాన్‌లో నంబర్ 1. పైథాన్‌లో జాబ్‌కెళ్ళాలా. మీరు పైథాన్ రెజ్యూమ్ పెట్టారు. బట్ వాడేమంటాడు తెలుసా? ఒక పైథానే కాదండి క్లౌడ్ కంప్యూటింగ్ కావాలా అంటారు. అంటే అక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ ఉంటేనే మీకు పైథాన్ మీద క్వెషన్‌లు వేస్తాడు వాడు. మరి ఒక పైథాన్ తోటి మీరు దేని మీద వర్క్ చేశారు పైథాన్ తోటి? దేనికి మీరు స్క్రిప్ట్ రాశారు? ఏ హ్యాండ్సన్‌కి మీరు ఆ పైథాన్ స్క్రిప్ట్ యూజ్ చేశారు? అంటే మీరు అక్కడ ఏదో ఒక ఎన్విరాన్మెంట్ చెప్పాలా. నేను ఆన్ ప్రైమ్ నుంచి క్లౌడ్‌కి మూవ్ చేస్తున్నప్పుడు పైథాన్ స్క్రిప్ట్ డెవలప్స్ టూల్స్‌లో అప్లై చేశానండి అంటే, మరి ఆ క్లౌడ్‌కి మూవ్ చేసినప్పుడు ఏ క్లౌడు? అంటే ఏదో ఒక క్లౌడ్ ఉండాలి కంపల్సరీ. ఆర్టిఫిషియల్ అలాగే ఆఫ్టర్ 5 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్ మీరన్నట్లుగా లేదా 1 ఇయర్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ కూడా రావచ్చు. అది ఏంటనేది నేను ముందే చెప్పలేను. ఎలా ఉంటుందో తెలీదు అది మార్కెట్‌లో. ఈ రోజు ప్రస్తుతానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఏందంటే ఫేమస్ ఏందంటే చాట్‌జీపీటీ అని చెప్తాం అందరం. ఎందుకంటే అది మనకు బాగా తెలుసు కాబట్టి. ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి. బట్ రేపొద్దున ఎలా ఉంటుందనేది ఎవరు చెప్పలేం. ప్రెజెంట్ మార్కెట్‌లో ఏదుంది దాన్ని బట్ ఒకటి మాత్రం గ్యారంటీ ఇస్తాను సార్ రావు గారు. ఒకటి మాత్రం కన్ఫర్మ్ గ్యారంటీ ఇస్తా. అంటిల్ 20 ఇయర్స్ అండి క్లౌడ్ కంప్యూటింగ్ నంబర్ 1. అది ఉంటేనే మార్కెట్‌లోకి వెళ్ళగలరు. అది లేకుంటే మీరు మార్కెట్‌లోకి వెళ్ళలేరు. ఆ క్లౌడ్ కంప్యూటింగ్ ఏంటా అంటే సార్ ఇంకోటి కూడా చెప్తా చిన్న ఎగ్జాంపుల్ మీకు. మీకు ఎటువంటి ఏఐ టూల్స్ అవసరం లేదండి. ఎటువంటి మెషిన్ లెర్నింగ్ అవసరం లేదండి. ఒక క్లౌడ్ నెట్వర్కింగ్ మీకు ఐడియా ఉంటే మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరండి. ఏ కంపెనీలో గూడా. ఎందుకంటే చాలా రిస్కీ జాబు, చాలా కన్‌ఫ్యూజన్ జాబు, హై పేస్ అండి నేను చెప్తున్నా గదా! మంచి సాలరీస్‌లో క్లౌడ్ నెట్వర్కింగ్ అనేది నంబర్ 1. ఇప్పటికి స్టిల్ ఈ రోజుటికి కూడా క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చి 20 ఇయర్స్ అయింది. క్లౌడ్ నెట్వర్కింగ్ మీద పర్ఫెక్ట్‌గా ఉన్న వాళ్ళను మనము ఇండియాలో చేతుల మీద లెక్క పెట్టుకోవచ్చండి మనం. అటువంటి రిస్కీ జాబ్ అది. అది ఒక్కటే ఉంటే మీకు ఒక 10 ఇయర్స్ వరకు మీకు ఎటువంటి టూల్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది కన్‌ఫ్యూజన్ రిస్కీ జాబ్ అది. అలా కొన్ని ఉంటాయి. ఓకే. డాట్ నెట్ అండి. డాట్ నెట్‌కెళ్తారు సార్. ఎప్పుడొచ్చింది డాట్ నెట్ మనకు తెలిసి? నాకు 20 ఇయర్స్ లాంగ్ బ్యాక్. ఎక్స్‌పీరియన్స్ అండి. నేను నిక్కర్లేసుకముందే డాట్ నెట్ టాపు. బట్ ఈ రోజు కూడా అది యూనివర్సల్ కోర్స్ అది. డాట్ నెట్, జావా ఇవన్నీ యూనివర్సల్. అలాగే క్లౌడ్ కంప్యూటింగ్ కూడా రేపు ఒక 20 ఇయర్స్ కూడా యూనివర్సల్ కోర్స్ అవుద్ది. యూనివర్సల్ అవుద్దది. ఇది బేసిక్ ఉంటేనే మనం వెళ్ళగలము అని. సో, అందుకనే క్లౌడ్ కంప్యూటింగ్ మీద పర్ఫెక్ట్‌గా నేర్చుకోండి. లేదు నాకు ఎటువంటి టూల్స్ అవసరం లేదు సార్. నేను ఏమి నేర్చుకోను. నాకు ఒకటే కావాలంటారా? అజ్యూర్ క్లౌడ్ కంప్యూటింగ్ నెట్వర్క్ నేర్చుకోండి. నంబర్ 1 అది. మిమ్మల్ని ఎవ్వరు కూడా పొర్రపాటున కూడా ప్రాజెక్ట్‌లోంచి తీసేయలేరు. కంపెనీ నుంచి తీసేయలేరు. ఎంత కావాలో బాబు అని డిమాండ్ చేస్తారు మిమ్మల్ని. అటువంటిదది. సార్ దానికి కూడా వన్ మోర్ దాని క్వెషన్. చెప్పండి. సారీ సార్. వన్ మోర్ క్వెషన్. మీరు పైథాన్ టచ్ చేశారు. సో, మీ కోర్స్ కరిక్యులంలో పైథాన్ ఎక్కడన్నా మనం టచ్ చేస్తున్నామా? డేటాబ్రిక్స్‌లో లేకపోతే పైథాన్ యూజ్ చేస్తామండి. పైస్పార్క్ యూజ్ చేస్తాము. ఓకే. డేటాబ్రిక్స్‌లో హ్మ్. పైస్పార్క్‌తో పాటు అంటే అక్కడేంటంటే డేటాబ్రిక్స్‌లో అజూర్ డేటాబ్రిక్స్ కూడా వన్ ఆఫ్ ద ఈటీఎల్ టూల్. అంటే అజూర్ డేటా ఫ్యాక్టరీలో ఏం చేస్తామంటే ఎనీవేర్ ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా డేటాను మూవ్ చేయొచ్చు. అజూర్ డేటా ఫ్యాక్టరీ యూజ్ చేసుకొని. బట్ డేటాబ్రిక్స్ కూడా ఈటీఎల్ టూలే. అది ఓన్లీ క్లౌడ్ నుంచి క్లౌడ్‌కి మాత్రమే యూజ్ చేస్తాం. అక్కడ సీక్వెల్ కమాండ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. లేదా పైస్పార్క్ పైథాన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎవ్వరు కూడా ఏ ప్రాజెక్ట్‌లో కూడా నాకు పైథానే యూజ్ చేయండి, నాకు సీక్వెల్ యూజ్ చేయండి అని ఎవరు అడగరు. అలా అడిగారంటే చాలా ఔట్ ఆఫ్ 1000కి 1 ఆర్ 2 ప్రాజెక్ట్స్ ఉంటాయండి. నాకు పైథానే యూజ్ చేయండి అని. అంటే ఆ క్లయింట్‌కి దాని మీద ఐడియా ఉంటేనే అడుగుతాడు. అది చాలా రేర్ అది. బట్ నేనైతే చెప్తా. అది కూడా డేటాబ్రిక్స్ యూజ్ చేసినప్పుడు మీకు పైస్పార్క్ కమాండ్స్ యూజ్ చేసుకొని ఎలా మనం డేటా మూవ్ చేసుకునేది క్లియర్‌గా చెప్తా. నో డౌట్. సో, ఓవరాల్ ఈటీఎల్ కాన్సెప్ట్స్ పైథాన్‌లో ఇంప్లిమెంట్ చేయడం మీరు కవర్ చేస్తారు అంతేనా? అవును. ఓకే. సో, ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా పైథాన్ అయితే నేను చెప్పలేనండి. ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ పైథాన్ అది మనము అది 1 మంత్, 2 మంత్స్‌లో నేర్చుకునేది గాదు. లేదు. మనకి లేదు. డేటా ఎంతవరకు రిలేటెడ్ అవసరమో ఈటీఎల్ కాన్సెప్ట్స్ కవర్ ఆ! చేయడం. జస్ట్ ఎంతవరకు అవసరమో ట్రాన్స్‌ఫర్మేషన్, లోడింగ్ ఇదంతా. అంతవరకు అవసరం అంతవరకైతే నేను మీకు కవర్ చేస్తా. అట్ ద సేమ్ టైమ్ సీక్వెల్ గూడా అలాగే. ఓకే. సారీ అండి. మీ టాపిక్‌ని నేను డైవర్ట్ చేశాను. భలే బట్ జస్ట్ భలే టు బి వాళ్ళండి. క్లారిటీ. ఇప్పుడు సార్ మీరు అడగడం వల్ల అక్కడ ఉన్న రిమైనింగ్ పర్సన్స్ కూడా ఒక ఐడియా వచ్చిందా లేదా? సో, మనం ఎప్పుడైతే ఎక్స్‌ప్లోర్ అవుతామో అప్పుడే మనం సబ్జెక్ట్ నేర్చుకుంటాము. ఆఫ్‌కోర్స్ మీరడిగింది నాకు తెలియకపోవచ్చు. బట్ నేను గూడా లెర్న్ అవుతానుగా. నేనిప్పుడు నాకు తెలిసింది మీకు చెప్తున్నా. నాకు తెలియంది చాలా ఉంది గదా మార్కెట్‌లో.
సో ఇప్పుడు కూడా మనం అలా అనుకోవద్దండి. మీరు అడిగితేనే మనము నేర్చుకోగలం. అడగకుండా నేను అదే చెప్తున్నా మీకు ఫస్ట్ స్టార్టింగ్‌లో ఐటీ కంపెనీస్‌లో మనకు తెలుసు అన్నది ఎప్పుడు అనుకోకూడదు. అలాగని చెప్పి అవతలోళ్ళు ఎవరో నంబర్ 1 తోపులని కూడా అనుకోకూడదు. మనకు తెలిసింది ఎక్స్‌ప్లోర్ అవ్వాలా. అలాగని సైలెంట్‌గా కూర్చోకూడదు. ఐటీ కంపెనీలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. మీరు ట్రైన్ అవ్వండి, ట్రైన్ అవ్వకపోండి, నేర్చుకోండి, నేర్చుకోకపోండి డజంట్ మ్యాటర్. బట్ కంపల్సరీ మీరు ఒక టీమ్‌లో జాయిన్ అవుతున్నప్పుడు మీటింగ్‌లో ఉన్నప్పుడు కంపల్సరీ మీరనేది ఎక్స్‌ప్లోర్ అవ్వాలి. అవ్వకపోతే మీకే ఇబ్బంది. మీరు వర్కింగ్ వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటది. వర్కింగ్ చేయని వాళ్ళకి చెప్తున్నా మీకు నేను. ఫైన్ సార్. ఎవరైనా వర్క్ చేస్తున్నారా ఇప్పుడున్న టీమ్‌లో? ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళలో? యాహ్! వర్క్ చేస్తున్నానండి. కాకపోతే మాది వేరే స్ట్రీమ్ కంప్లీట్‌లీ. నేను డేటా ఇంజినీరింగ్ సైడ్ కాదు. సో, మీరు నేను దేని మీదండి? క్యూఏ సైడ్, క్యూఏ ఆటోమేషన్ చేస్తున్నాను నేను. ఓకే. ఫైన్. ఇంకా? సో సార్ ఇప్పుడు మీరు ఐ మీన్ ఒక 1 అవర్ నుంచి ఆల్‌మోస్ట్ వింటున్నారు గదా! యాహ్! సార్ వాయిస్ వస్తుందా ఇప్పుడు? యాహ్! క్లియర్ అండి. సో, ఓకే. ఫైన్. ఇంకా సాయినాథ్, వీరు, అఖిల్. సార్ మాట్లాడండి. క్లౌడ్ కంప్యూటింగ్ మీద బేసిక్ ఒక ఐడియా వచ్చిందా? యెస్ సార్. సో, సార్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎలా ఉంటుందంటేనండి, క్లాస్ విన్నంత సేపు అలాగే మీరు ఒకసారి రీకాల్ చేసుకున్నా గాని చాలా ఈజీగా ఉంటది. అప్పుడేమనిపిస్తదంటే మీకు ఇంత ఈజీగా ఉంది. దీనికోసమా ఈ సాలరీస్ ఇంతింత ఇస్తున్నారు అనుకుంటావు. మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్‌కి ఎప్పుడైతే మీరు ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ అయ్యారో అప్పుడు తెలుస్తుంది మీకు ప్రాబ్లమ్ ఏంటో. సో, అందుకని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే మనకు ప్రాబ్లమ్స్ తెలిసేది. ప్రాక్టీస్ చేయకుండా క్లాస్ వింటే చాలా ఈజీగా ఉంటది క్లౌడ్ కంప్యూటింగు. చాలా ఈజీగా ఉంటదండి క్లౌడ్ కంప్యూటింగ్ విన్నంత సేపు చాలా ఈజీగా ఉంటది. అందుకని ప్రాక్టీస్ చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఓకేనా? ఫైన్ సార్. డౌట్స్ ఏదైనా ఉంటే అడగండి. లేదంటే వైండ్ అప్ చేద్దాం క్లాసు. సో రాజేష్ గారు ఒక చిన్న క్వెషన్. చెప్పండి పర్లేదు. ఈ డ్యూరేషన్ ఎంత కోర్స్‌కి? మినిమమ్ 2 మంత్స్ పడుతుంది సార్. నేను 2 మంత్స్‌లో అయిపోతుందని మాత్రం గ్యారంటీ చెప్పను. మినిమమ్ 2 మంత్స్ పడుతుంది. మీరు యాక్టివ్‌గా ఉన్నారనుకోండి 2 మంత్స్‌లో క్లోజ్ అయిపోతుంది. సో ఎందుకంటే వాట్ మనం ఆర్ ద సారీ, నా మాట వినపడుతుందా అండి? హలో! గూగుల్‌లో దొరికే క్వెషన్స్ కాదు. సినారియో బేస్డ్ ఒక టాపిక్ చెప్పానంటే ఈరోజు, ఆ టాపిక్ మీద వాట్సాప్‌లో గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత 2 ఆర్ 3 క్వెషన్స్ మీకు అదే రోజు లేదా ఆ నెక్స్ట్ డేనో మీకు క్వెషన్స్ పింగ్ చేస్తా. వాటి మీద మనం డిస్కషన్ చేస్తాం క్లాస్‌లో. ఎందుకంటే ఆ సినారియో బేస్డ్ క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నప్పుడే మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేయగలరు. అట్ ద సేమ్ టైమ్ ఆ ప్రాజెక్ట్‌లో కూర్చున్నప్పుడు వర్క్ చేయగలరు. సబ్జెక్ట్ ఒకటే కాదండి. సినారియో క్వెషన్స్ ఎలా ఉంటాయి? ఎందుకంటే సబ్జెక్ట్ డిఫరెంటు, సినారియో బేస్డ్ క్వెషన్స్ డిఫరెంటు. అవన్నీ మనము నేర్చుకుంటేనే లెర్న్ అవుతేనే తెలుసుకుంటేనే సక్సెస్ అవుతాం. సో, అందుకనే ప్రతిరోజు కూడా 2 ఆర్ 3 క్వెషన్స్ మీకు పింగ్ చేస్తాను గ్రూప్‌లో. వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఇస్తాను. ఇంటర్వ్యూ క్వెషన్స్ డాక్యుమెంట్ ఇస్తాను. ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తాను. కంగారు పడాల్సిన అవసరం లేదు. సర్టిఫికేషన్ సైడ్ ఏదైనా సపోర్ట్ ఉంటుందా? ఇన్ ద సెన్స్ లైక్ ఐ వాంట్ టు డు ద అజూర్ డేటా ఇంజినీరింగ్ నో సర్టిఫికేషన్. ప్రాబ్లమ్స్. సర్టిఫికేషన్ మీద సపోర్ట్ అంటే? సర్టిఫికేషన్ మీద అంటే ఇన్ ద సపోర్ట్ సెన్స్ ఏంటంటే దానికి ఎలా? కావాల్సిన వర్క్ సపోర్ట్ అంటే అది బేసిక్ డిఫరెంట్. అది మెటీరియల్, ఇవ్వచ్చు. బేసిక్ మెటీరియల్స్ అండి. ఇస్తానండి. డాక్యుమెంట్ ఇస్తాను. ఇబ్బందేం లేదు. యాహ్! దట్స్ ఓన్లీ. డాక్యుమెంట్ ఇస్తాను. రెజ్యూమ్ ప్రిపరేషన్ ఇస్తాను. ఇంటర్వ్యూ క్వెషన్స్ ఇస్తాను. ఇబ్బందేమి లేదు. నో ప్రాబ్లమ్. బట్ నేను చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అవ్వండి సార్. ఇబ్బందేమి లేదు. ఈరోజు ఒక టాపిక్ మీద మనం ప్రాక్టీస్ చేశామంటే దాని మీద మీరు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే నేను చెప్తున్నా గదా! చూస్తున్నంత సేపు నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది కాబట్టి చెప్తున్నా. చూస్తున్నంత సేపు చాలా ఈజీగా ఉంటది. బట్ ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తున్నామో అప్పుడు చాలా ఇష్యూస్ వస్తాయి. ఆ ట్రబుల్ షూట్‌ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలనేది చేస్తున్నప్పుడే తెలిసిద్ది. చూస్తున్నప్పుడు తెలీదు మనకు. సో, అందుకని ప్రాక్టీస్ చేయండి. చెప్పినట్టు ఫాలో అవ్వండి. ఫస్ట్ పాయింట్ ఏందంటే, ఎప్పుడైతే గ్రూప్‌లో మీకు ఇంటర్వ్యూ క్వెషన్స్ పింగ్ చేశానో, వాటి గురించి ఒకసారి ఆలోచించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకోండి చాలు. మీకు మీరు. నాకు చెప్పాల్సిన అవసరం లేదు. సార్ ఇంకొక క్వెషన్ అండి. సారీ, లాస్ట్ క్వెషన్. చెప్పండి. మనము అజూర్ క్లౌడ్ ఎలాగో యూజ్ చేయాలి. బట్ మీరిచ్చిన 60 డేస్ డ్యూరేషన్ దాకా అజూర్ ట్రయల్ కౌంట్ లేకపోతే ఆహ్, నార్మల్ అకౌంట్ వాడిచ్చే క్రెడిట్స్‌తో
ఓకేనా? లేకపోతే మళ్ళా అడిషనల్‌గా క్రెడిట్స్ యాడ్ చేసుకోవాలా? అవసరం లేదు సార్. నేను ఒక అజూర్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత, మీరు గూడా ఒక అజూర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక అంటిల్ 1 మంత్ ఫ్రీ అది. మీరు అంటిల్ 1 మంత్ దాన్ని ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. 1 మంత్ తర్వాత కూడా మీకు బిల్లింగ్ రాకుండా ఎలా చేయాలో నేను చెప్తాను. దాన్ని ఫాలో అవ్వండి చాలు. ఓకే. నేను చెప్తానది. ఎలా మీరు ఈజీగా ఓకే. బిల్ రాకుండా మ్యాక్స్ మీరు నేను చెప్పినట్టుగా ఫాలో అవుతే మ్యాక్స్ మీకు ₹500 కంటే కూడా ఎక్కువ రాదు బిల్లు. నేను చెప్తానది ఎలా అనేది. నో ప్రాబ్లమ్. ఓకే సార్. థాంక్ యూ. నా యాహ్! క్వెషన్స్ ఫైన్. అన్ని ఆన్సర్ చేసి థాంక్ యూ వెరీ మచ్. యాహ్! ఫైన్. ఫైన్. ఇంకా సార్ క్వెషన్స్ ఏమైనా ఉంటే చెప్పండి. సార్ మోహన్ గారు. ఫైన్ సార్. క్వెషన్స్ లేవంటే క్లోజ్ చేయండి. వైండ్ అప్ కాల్ నో ప్రాబ్లమ్. హలో. యాహ్! చెప్పండి సాయి గారు. ఆ! ఇప్పుడు మామూలుగా ఒకవేళ క్లాసెస్ స్టార్ట్ అవుతే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? నెక్స్ట్ టైమింగ్ ఏంటి? సేమ్ టైమ్ అండి. సేమ్ టైము సార్ అదే ఇప్పటి నుంచి అనేది చెప్తారు మీకు. మోహన్ గారు చెప్తారు ఎప్పుడనేది మీకు. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనేది మీకు మండే నుంచి ఆర్ నెక్స్ట్ వీక్ అది చెప్తారు మీకు మోహన్ గారు. బట్ టైం అయితే సేమ్ టైం 8-9. ఇన్ కేస్ టైం ఏదైనా చేంజ్ కావాలనుకుంటే ఒకసారి సార్‌తో మాట్లాడండి. మోహన్ గారితో మాట్లాడండి. ఓకే. సార్ మోహన్ గారు ఉన్నారా? యెస్ సార్ చెప్పండి. అదే టైమింగ్స్ అది వాటి గురించి ఒకసారి మీరు ఫాలో అప్ చేసుకోండి. ఓకే. టైమింగ్ మాక్సిమం సేమ్ టైమే ఉంటుంది కదా? యాహ్! సో గైస్ రేపు కూడా ఈవినింగ్ 7:30కి డెమో 8 పీఎంకి డెమో తీసుకుందాం. యాహ్! నో ప్రాబ్లమ్ సార్. యాహ్! ఈరోజు అంటే రేపు డెమోస్ ఉంటాయండి. మనకు మండే నుంచి మనం బ్యాచ్ కన్ఫర్మ్ చేసుకుందాం. వన్స్ బ్యాచ్ కన్ఫర్మ్ అయిన తర్వాత మనం బ్యాచ్ కన్ఫర్మ్ అవ్వడాన్ని బట్టి టైమింగ్స్ అందరికి ఏమైనా ఓకే. ఏమైనా టైమింగ్స్ చేంజ్ కావాలంటే టైం చేంజ్ చేద్దాం. నో ప్రాబ్లమ్ అండి. ఇన్ కేస్ యాహ్! ఎప్పుడన్నా నేను ఏదన్నా ఆఫీస్‌లో కాల్స్‌లో, మీటింగ్‌లో ఉండి డిలే అవ్వకపోయినా నేను టైమింగ్ చేసుకొని మార్చుకుందాం. ఇబ్బంది లేదు. ఇన్ కేస్ మీకేదైనా ఎక్కువ మెంబర్స్‌కి ఫర్ ఎగ్జాంపుల్ 20 మెంబర్స్ ఉన్నారు. 10 మెంబర్స్ ఉన్నారు. అందులో 6, 7 మెంబర్స్‌కి కుదరలేదు. సో, ఆ రోజు క్యాన్సెల్ చేసుకొని నెక్స్ట్ డే‌ని 2 అవర్స్ తీసుకోవడమా లేదా వీకెండ్‌లో తీసుకోవడమా అది మనము దాన్ని బట్టి మనం చేంజ్ చేసుకుందాం. నో ప్రాబ్లమ్. యాహ్! సో రేపటికైతే మాత్రం డెమో వరకు అయితే 7:30కి సేమ్ టైమింగ్ అండి. 8-9 కదండీ మళ్ళీ. సారీ 8-9 సారీ. యాహ్! 8-9. యాహ్! ఓకే సార్. ఫైన్. నో ప్రాబ్లమ్. మీ మీ మీతో ఇప్పుడు ఫోన్‌లో రీచ్ కావచ్చా? ఏదైనా ఆప్షన్ ఉందా? యాహ్! నాతోనా అండి? యాహ్! థాంక్ యూ గైస్. ఆ! మీతో యాహ్! అండి. ఇప్పుడు మీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే ఇక్కడే అడగండి. మళ్ళీ ఫోన్‌తో అంటే నేను బిజీగా ఉండొచ్చు కదా! ఐ మీన్ లేదు. నాది వర్కింగ్ టైమింగ్ కాబట్టి ఒకటి. కాల్స్ దట్టు ఉంటాయి కదా! ఏంటంటే హ్మ్. దట్టు ఏంటంటే నేను యూకేలో ఉంటాను. యాక్చువల్లీ మా టైం ప్రకారం ఇప్పుడు మాకెంత అవుతుంది? ట్రైనర్ నెంబర్ 15:49. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైనర్ నెంబర్ ఇక్కడ బిఫోర్ షేర్ చేయమండి. వన్స్ మీరు బ్యాచ్‌లో స్టార్ట్ అయిన జాయిన్ అయిన తర్వాత ట్రైనర్‌తో కలిపి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. బిఫోర్ మీరు ఏమైనా పర్సనల్‌గా మాట్లాడాలనుకుంటే నేను కాన్ఫరెన్స్ కాల్‌లోకి తీసుకుంటాను. ఆ! అంటే మోహన్ గారి నంబర్ అయినా పర్లేదు. జస్ట్ యాహ్! డిస్కస్ మీకు ఆల్రెడీ చేయడానికి లింక్ అది అయ్యి నేను. వచ్చినాయి కదండీ! అందులో నా నెంబర్ ఉంది. అవునా? నేను చూడలేదు. అంటే డైరెక్ట్ లింక్ నేను క్లిక్ చేశాను. లాస్ట్ ఓకే. టైమ్ నేను యూట్యూబ్‌లో చూసినప్పుడు నేను మీ లింకు యూట్యూబ్‌లో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది కదా! సో, అందులో చూసి వాట్సాప్‌లో జాయిన్ అయ్యాను. అందులో లింక్ వచ్చింది. యాహ్! వాట్సాప్‌లో మీకు అలాగే. షేర్ చేసేది నా నెంబరే. మీకు ఓకే. ఈవెన్ లింక్ షేర్ చేసినప్పుడు కూడా కింద నా నెంబర్ ఉంటుంది. ఓకే. ఓకే. యాహ్! ఓకే. యాహ్! ఫైన్ అండి. నో ప్రాబ్లమ్. క్లోజ్ చేద్దామా మోహన్ గారు? యాహ్! సార్. ఓకే సార్. ఫైన్. టుమారో రేపు కలుద్దాం ఇదే టైంకి. ఓకే. యాహ్! థాంక్ యూ గైస్.